వాగ్దాన సందేశాన్ని విందాం. బైబిల్ తెరిచి ఈ 2026వ సంవత్సరానికి హోలీ జడ్జి మినిస్ట్రీని ప్రేమించి మన దేవుడు మన సంఘానికి అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 27వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 27వ వాక్యాన్ని చదువుకుందాం. నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధించి తన నీతిగల మార్గాలలో మనలందరినీ వాక్యానుసారముగా స్థిరపరచునుగాక. బిడలరా, వాక్యంలోకి వెళ్ళే ముందు నా దేవుడు 2026 సంవత్సరం అంతా దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక, మీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించునుగాక, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో మీరు విజయాన్ని చవిచూచుదురుగాక, మీ కన్నీళ్లు తొలగిపోవునుగాక, మీ ఉద్యోగ వ్యాపార చేతి పనులు 2026 సంవత్సరంలో సమృద్ధిగా దీవించబడునుగాక. కొంచెం నమ్మి ఆమె చెప్పుకోండి, కొంచెం నమ్మి చెప్పుకోండి, మరీ నా కోసం చెప్పద్దు, కొంచెం నమ్మి చెప్పుకోండి. 2026లో పడిపోయిన చోట్లలోనే మీరు ఘనత నొంది లేవనెత్తబడుదురుగాక, కూలిపోయిన చోట లేవనెత్తబడుదురుగాక. 25లో ఎక్కలేకపోయిన ఎత్తైన కొండలు యేసు నామములో ఎక్కుదురుగాక. మీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక, మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా మారుదురుగాక. మీ పిల్లలు దీవించబడబోతున్నారు యేసునామంలో, మీ భవిష్యత్తు దీవించబడబోతుంది యేసునామంలో. కొంతమంది ఆమె చెప్పట్లా. మీ పిల్లల భవిష్యత్తును అనేకులకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. యేసయ్య 2026 సంవత్సరాన్ని మనకు దీవెనకరంగా మార్చినందుకు చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కొడుతూనే స్తోత్రాలు చెప్తాం. ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వాదకర సంవత్సరంగా చేయబోతున్నాడు యేసునామంలో. ఈ సంవత్సరం మీరు జయించబోతున్నారు, మీరు దీవించబడబోతున్నారు, మీరు వృద్ధి కాబోతున్నారు, మీ శత్రువుల మీద అనపడుతున్నారు. అడుగుపెట్టే ప్రతి చోట జయించుదురుగాక. ఆమేన్. సంతోషం. బిడ్డరా, ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వెళదాం. మనం ఆరాధిస్తున్న దేవుడు దావీదు గారితో చేసిన నిబంధన మనం చదివింది. ఇప్పుడు దైవజనుడైన దావీదు గారితో మన దేవుడు ఏమని నిబంధన చేస్తున్నాడంటే, దావీదు నేను నిన్ను నా పెద్ద కొడుకుగా చేసుకుంటున్నాను. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కొడుకు. దావీదు, నేను నిన్ను నా పెద్ద కుమారుడిగా చేసుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, పెద్ద కొడుకుగా చేసుకున్న నిన్ను భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చదివిన మాటలో మీకు ప్రేమ కనపడుతుందా, కోపం కనపడుతుందా? ఇది పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధనలోని ఎంత ప్రేమ దాగుందో చూడండి. అందుకే మన దేవుడు ఎవరు? చదవండి. మన దేవుడు ఎవరు? ఐశ్వర్యుండి అన్నట్టు చెప్తున్నారు మీరు. గట్టిగా చెప్పండి. మన దేవుడు ప్రేమ స్వరూపి. దావీదు, నేను నిన్ను పెద్ద కొడుకుగా చేసుకుంటున్నాను, నిబంధన చేస్తున్నాను నీతో. ఇక మీదటి నుంచి నువ్వు నా పెద్ద కుమారుడివి, జ్యేష్ఠ కుమారుడివి. అంత మాత్రమే కాదు, నిన్ను భూరాజులలో, భూమిని పరిపాలన చేస్తున్న రాజులందరికంటే అత్యున్నతునిగా నేను ఉంచుతాను, అత్యున్నత స్థానంలో నిన్ను లేవనెత్తానని దేవుడు దావీదుకి వాగ్దానం చేసి నిబంధన చేశాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు దావీదుకి చేసిన నిబంధన ఇది. దావీదు గారికి చేసిన నిబంధన. ముందుకొచ్చేయమ్మా, అట్లా ముందుకొచ్చే తల్లే, లేకపోతే అక్కడ అవకాశం అక్కడ కూర్చుంటారా? అక్కడ అవకాశం ఉంటే కూర్చోండి, లేకపోతే వచ్చేయండి అమ్మా, వచ్చేయండి. ఆడ గణపతి కూర్చోతల్లే. దావీదుని దేవుడు పెద్ద కుమార్తె అంటుండ చూడండి,
ఏం చేశాడంట? పెద్ద కొడుకు, జ్యేష్ఠ కుమారుడుగా చేసుకుంటాను. అంత మాత్రమే దావీదు, నిన్ను భూరాజుల్లో అత్యున్నత స్థానంలో పెడతారు. అదే వాగ్దానాన్ని దేవుడు ఈ సంవత్సరం మన మినిస్ట్రీకి ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఓ ఇజ్రాయెల్ పాస్టర్, నేను నిన్ను పెద్ద కొడుకుగా చేసుకుంటున్నా, నిన్ను నా జ్యేష్ఠ కుమారుగా చేసుకుంటున్నా, భూరాజులలో అత్యున్నతునిగా నేను నిన్ను ఉంచుతాను అని మినిస్ట్రీకి వాగ్దానం ఇస్తే మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డకి ఈ వాగ్దానం చెందుతుంది. ఆమేనండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ రోజు అది దావీదు గారికి చేసిన నిబంధన. అయితే దావీదుని దేవుడు భూరాజులలో ఉన్నతునిగా చేసింది చాలా తక్కువ. దావీదు గారిని భూరాజులలో ఉన్నతునిగా ప్రభు చేశాడు, కానీ ఈ వాగ్దానంలో ఉన్నంత శక్తి కనబడలే దావీదు గారిలో. తర్వాత దావీదు గారికి పుట్టిన కొడుకు ఎవరమ్మా? అయ్యేని మమ్మల్ని అడగ ప్రశ్నలు లేవు, ఒక వాక్యం చెప్పుకో మరి అది ఈరోజు అన్న వదులు మమ్మల్ని ఫ్రీగా. దావీదు గారు తర్వాత రాజు అయిన కొడుకు ఎవరు? సొలొమోను. సొలొమోనుని దేవుడు దావీదు కంటే ఉన్నతంగా దీవించాడు. సొలొమోను గారి జ్ఞానం చూద్దామని, జ్ఞానాన్ని పరిశీలిద్దామని ఒక రాణి వచ్చింది దేశం నుంచి. ఏ దేశం నుంచి? షేబా దేశపు రాణి. పక్క దేశాలు పరిపాలించే రాజులు, రాణులు సొలొమోను గారి మాట విందామని క్యూలు కట్టొచ్చారంట వస్తా. అంటే దావీదుతో దేవుడు చేసిన నిబంధన తన కుమారుడు విషయంలో కాస్త నెరవేరింది, ఇంకొంచెం ఎక్కువ నెరవేరింది. కానీ అదే కాదు, అసలు అది కాదు నిజమైన వాగ్దాన ఫలం. దావీదుతో చేసిన నిబంధన దావీదు కడుపులో నుంచి వచ్చిన మన యేసయ్యలో నెరవేరింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది మహాప్రవచనం. దావీదు గారి దినాలలో దేవుడు పలికిన మహాప్రవచనం. నిన్ను నా జ్యేష్ఠ కుమారునిగా చేసి నిన్ను భూరాజులలో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు రాయించిన మహాప్రవచనం, దావీదుతో చేసిన నిబంధన. బిడ్డలారా, యేసుక్రీస్తుకు చెందిన వాగ్దానం కాబట్టి ఇక యేసయ్య పిల్లలంగా, యేసయ్య కుమారులంగా మనము ముద్రించబడ్డాము కాబట్టి, ఆయన రక్తంలో కడగబడి ఆయన వారసులయ్యాం కాబట్టి ఇక ఈ వాగ్దానం కూడా మనందరికీ వర్తిస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు వారిని మన దేవుడు ఎంత హెచ్చించాడో తెలుసా? బైబిల్లో రాయబడింది, నెబుకద్నెజర్ కళలో కనబడుతున్న మహా ప్రతిమ, బొమ్మ. ఎన్ని రాజ్యాలు మొత్తం అయ్యి? బబులోన్ రాజ్యం, మాదీయ పారసిక సామ్రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా రాజ్యం, ఒక వ్యక్తి ఎత్తైన విగ్రహం కనబడుతుంది. ఇవన్నీ 4 రాజ్యాలు. అయితే చేతి సహాయము తీయకుండా వచ్చిన ఒక రాయి అని రాశాడు బైబిల్లో. చిన్న రాయి ఎక్కడి నుంచో రివ్వును వచ్చి ఆ మహాప్రతిమ యొక్క కాళ్ళ మీద తగిలింది. ఆ కాళ్ళ మీద ఆ రాయి తగలగానే ఆ బొమ్మ, విగ్రహం ఒక్కసారి కూలిపోయింది. అంత మాత్రమే కాదు, అది పొడి పొడిగా మారిపోయి గాలికి ఎగిరిపోయింది మొత్తం. ఆ తర్వాత ఏ రాయి అయితే ఆ బొమ్మని, ఆ విగ్రహాన్ని తుత్తునీలుగా చేసేసిందో ఆ రాయి చూస్తూ ఉండగానే మహాపర్వతంలాగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయే ఈరోజు మనం ఆరాధిస్తున్న మన ప్రభువు అయిన యేసు. ఆ బండ క్రీస్తే. చప్పట కొడితే ఏమి ఇబ్బంది ఏమి లేదు, రక్తం బాగా ప్రశ్న వస్తుంది. కొట్టు కొట్టు. ఆ బండ క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈరోజు మనం గమనిస్తే యేసు ప్రభు వారి కంటే రాజు ఇంకెవరైనా ఉండారా? చెప్పండి మీరు. యేసు ప్రభు, ఇప్పుడు మన దేశానికి రాజు ఒక ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రి. ఆయన 5 సంవత్సరాలు దిగేస్తాడు, ఇంకొక ఆయన ఎక్కుతాడు. అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కొంతకాలం ఉండి దిగిపోతారు. ఆ దేశపు రాజు వచ్చి ఈ దేశం మీద పెత్తనం చేస్తే ఈ దేశపు రాజు ఒప్పుకోడు. సకల రాజ్యాల మీద పెత్తనం చేసే ఒకే ఒక్క రాజు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. యేసు రాజు. ఆయన సకల ప్రపంచం మీద ఆధిపత్యం చూపుతున్నాడు. ఆయన కనుచూపు మేరలో జరుగుతున్న ఏదైనా అంటే ఆ వాగ్దానం, ఆ ప్రవచనం అక్షరాల ఈరోజు యేసయ్యలో నెరవేరింది. నేను నిన్ను నా పెద్ద కుమారుడిగా చేసుకుంటాను, నిన్ను భూరాజులలో అత్యున్నతునిగా ఉంచుతాను అని ఆ రోజు దావీదుతో చేసిన వాగ్దానం తన కుమారుడు పట్ల నెరవేర్చాడు, దావీదు పట్ల నెరవేర్చాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి పట్ల అక్షరాల 100కు 1000% ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామ స్మరణ లేని దేశం ఏదైనా ఉందా? భూమి మీద 96 దేశాలు ఉన్నాయి మొత్తం అధికారికంగా. ఇంకా చాలా ఉన్నాయి, అవి గుర్తింపులో లేవు. భూమి మీద దేశంగా గుర్తించబడిన ప్రతి దేశంలో యేసు నామం మారుమోగుతుంది. గట్టి చెప్పండి హల్లెలూయా.
ఎలా ఎలా సాధ్యం అక్క? భూమి మీద ఉన్న ప్రతి దేశంలో యేసయ్యకి భక్తులు ఉన్నారు, యేసయ్య బిడ్డలు ఉన్నారు. జాతి, కుల, మత, రంగు, వర్ణ ఏ భేదం లేకుండా అన్ని దేశాల్లో ఆయనకి దేవుడు స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆయన అన్ని దేశాలకు రాజు, సర్వభూమికి రాజు. ఆయన విశ్వాధిపతి. ఏ అధిపతి? విశ్వాధిపతి. ఆ విశ్వాధిపతి అయిన దేవుడు 2026 సంవత్సరానికి గాను హోలీ జడ్జి మినిస్ట్రీ బిడ్డలకి అభయం ఇస్తున్నాడు. నా బిడ్డలారా, నా దేవుడు నా కోసం పలికించిన ఈ ప్రవచనం ఈ సంవత్సరం మీ మినిస్ట్రీలో నేను నెరవేర్చబోతున్నాను, మీ కుటుంబాలలో నేను నెరవేర్చబోతున్నాను. నేను మిమ్మల్ని ఉన్నత స్థానానికి లేవనెత్తాలని కోరుకుంటున్నాను. ఆమె చెప్పు గట్టిగా. ముఖాలు ఎట్లా ఉన్నాయి? కొన్ని ముఖాల్లోకి ఇప్పుడు కరెంట్ వచ్చేసింది. కరెంటు అల్లులు అన్నట్టు కొంచెం ఆటోమేటిక్ షాక్ కొడుతుంది. ఇప్పుడు కొన్ని ముఖాలు ఎట్లా తెలుసా? ఇంకా ప్రతి నెల 1వ తేదీ చెప్పే, ప్రతి నెల కదా, ప్రతి సంవత్సరం 1వ తేదీ చెప్పే వాక్యాలు ఇయ్యే కదా. మన పాస్టర్కి మైకు పుట్టుకుంటే ఏమొచ్చేస్తుంది? మన పాస్టర్కి మైకు పుట్టుకుంటే ఏమొస్తుంది? గుమ్మలది పద్మక మైకం. ఈ మధ్య ఒకటి నేర్చుకున్నాడు, విశ్వాసం. విశ్వాసం విశ్వాసం ఈ విశ్వాసంతోనే పోతుంది మొత్తం. అంతకుముందు కోసేవాడు, అసలు కోపులు కొయ్తులు ఏమి. విశ్వాసం విశ్వాసం. మీ మైండ్ బద్దలైపోవును కాక యేసునామములో. ఈ మాటలు వింటుంటే మీకేం రావాలి? నా దేవుడు నన్ను ఉన్నత స్థానానికి లేపుతాను అంటున్నాడు. మామూలు ఉన్నత స్థానంగా తల్లే, మామూలుగా నీ గ్రామంలో కాదు. అసలు వాగ్దానం చూడండి, నీ గ్రామంలో కాదు, భూరాజులలో. ఆమె నన్ను గట్టిగా, భూరాజులలో నేను నిన్ను అత్యున్నత స్థానానికి, అత్యున్నతునిగా ఉంచుతాను. బిడ్డ, కొంతమంది అనుకుంటారంటే ఏంది మన సార్కి మెంటలో ఏది? వాగ్దానం అంటే ఏముండాలా? నేను నీకు తోడయ్యుందును. మంచి వాగ్దానం అది. ఇది ఏంది? మొత్తం రెటమత వాగ్దానాలు పెడుతుంటాడు, నోరు తిరగదు. భూరాజుల్లో ఉన్నత, ఇది జరిగే మాటేనా? జరిగే అని కానీ మీ మైండ్లోకి కానీ వచ్చిందా? విశ్వసిస్తే హీరో, విశ్వాసం లేకపోతే జీరోలు ఉండకుండా, జీరోలు సంఘంలో లేకుండా చేసే బాధ్యత యేసయ్య నా భుజాల మీద మోపాడు. యేసునామములో మిమ్మల్ని AK-47 బుల్లెట్లతో కాల్చి మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. మీరు భూరాజులలో ఉన్నతులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు అని గింగురం అనేటట్లుగా ఈ సంవత్సరం అంతా మారు మోగించకపోతే బస్తీమే సవాల్. అవిశ్వాసులు కూడా యేసునామములో విశ్వాసులుగా మారిపోతారంతే. ఆమె చెప్పు గట్టిగా. కాస్త అటు ఇటు నమ్మే వాళ్ళందరూ నమ్మిస్తాడు యేసునామములో. బిడ్డ, ప్రభు ఏం చెప్పాడు? నమ్ముట నీ వలనైతే నమ్మక చాలు. ప్లీజ్ ప్లీజ్ బిడ్డలారా, నమ్మండమ్మా. మీ పేదరికం నా కళ్ళతో అసలు నేను చూడకూడదమ్మా. ఈ సంవత్సరం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈరోజు మన సంఘంలో కూర్చున్న బిడ్డల్లో 75% మంది ఆనందంగా సంతోషంగా కనబడుతున్నారు. కానీ ఏ సంవత్సరం కూడా నాకు బిడ్డల్లో ఈ ఆనందం కనబడలేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? మనం పట్టుకున్న విశ్వాసం. ఆమేనండి. ఏం పట్టుకున్నాం మనం? విశ్వాసాన్ని పట్టుకున్నాం బిడ్డ. విశ్వాసం డాలు లాంటిది, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రభు చెప్పాడు, మనకు వాగ్దానం ఇస్తున్నాడు, నా బిడ్డలారా మిమ్మల్ని నా పెద్ద కొడుకులుగా, పెద్ద కూతురులుగా చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీరు దేవునికి ఏమవుతారు? ఫస్ట్ బోర్న్, పెద్ద పిల్లలు, పెద్ద సంతానం, పెద్ద కొడుకు. పెద్ద కొడుకు ఇంట్లో ఏముంటుందమ్మా? పెద్ద కొడుకు ఏముంటుంది చెప్పండి? ఇంట్లో పెద్ద కొడుకు ఏముంటుంది? వారసత్వం, గౌరవం. తండ్రి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరికే? తండ్రి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరికే? పెద్ద కొడుకు. ఆస్తిలో వాటా ఎవరికి ఎక్కువ? పెద్ద కొడుకు. ఏంది చిన్న విషయం అనుకుంటున్నారు మీరు? సార్, భూమి మీద జరిగే మాటలు చెప్పు, ఎందుకు మా తలకాయ తింటావు నువ్వు? నమ్మితే నీ ఇంట్లోనే గొప్ప అద్భుతాన్ని నువ్వు కళ్ళతో చూచుదువుగాక. నువ్వు నమ్మితే ఈ సంవత్సరం నీ వ్యాపారంలో గొప్ప అద్భుతాన్ని చూచుదువుగాక. నీవు నమ్మితే నీ చేతి పనుల్లో గొప్ప అద్భుతాన్ని చూచుదువుగాక. నీవు నమ్మితే గొప్ప శక్తిని కన్నులారా చూస్తావు యేసునామములో. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను బిడ్డ. నేనైతే మామూలు నమ్మట్లా. అవును, నేను నా దేవునికి పెద్ద బిడ్డని, నేను జ్యేష్ఠుణ్ణి నా ప్రభుకి. ఆయన నన్ను భూరాజుల్లో ఉన్నతగా చేయబోతున్నాడు. ఆకాశం ఉన్నంత వరకు ఏంది? నీ సింహాసనాన్ని నిలుపుతానన్నప్పుడు సింహాసనం మీద కూర్చునే వాళ్ళు ఎవరు? రాజులు. సేమ్ అంతే, మారిన వాగ్దానం అంతే. పోయినసారి సింహాసనం నిలుపుతానన్నాడు, ఇప్పుడు రాజులలోనే ఎక్కువ చేస్తానన్నాడు. అంత లింకే. నా ప్రభుని యేసయ్య ముందు నిన్ను రాజుగా మార్చి
రాజుగా మార్చిన నిన్ను అనేక మందిలో, నీ గ్రామంలో, నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య నువ్వు కాపురమైన స్థలాలలో ఉన్నతమైన స్థితినిచ్చి, అటు ఆర్థికంగా, అటు ఆత్మీయంగా, ఇటు సామాజికంగా అన్ని రంగాలలో దేవుడు నిన్ను దీవించి ఈ సమాజంలో ఒక దీవెనకరమైన వ్యక్తిగా చెయ్యబోతున్నాడు. నీవు నమ్మితే 2026లో కన్నులారా ఆ ఆశీర్వాదాన్ని చూచి స్వతంత్రించుకొందువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అందరు నమ్మతారని నమ్మకం నాకు లేదు, కానీ నమ్మిన వాళ్ళు మాత్రం చూస్తారు బిడ్డ. పట్టుకోండి గట్టిగా ఈ మాటల్ని. ఇదే ప్రార్థన చేయండి, ప్రభు నన్ను నీ పెద్ద కొడుకుగా చేస్తున్నాను తండ్రి. మరి దావీదు గారిని దీవించినట్లుగా నన్ను కూడా దీవించని బిడ్డల ప్రభుత్వం మనం ప్రార్థన చేద్దాం. బిడ్డల మనము దేవుని తోడి వారసులమని రోమపత్రిక 8:17 రాయబడింది. రోమపత్రిక 8:17లో మనము దేవుని తోడి వారసులమని రాయబడింది. అంటే యేసు ప్రభు వారిని దేవుడు పెద్ద కొడుకుగా చేసుకొని రాజులలో ఉన్నతంగా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు యేసయ్యతో పాటు సహవారసులం కాబట్టి మనము కూడా దేవుని పెద్ద పిల్లలమి, మనల్ని కూడా దేవుడు అన్ని రంగాల్లో దీవించబోతున్నాడు. నా ప్రభుని యేసయ్య మీ కన్నీరు తుడిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలు మార్చును గాక. బిడ్డలారా, ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఈ వాగ్దానం దేవుడు మనకు 2026 సంవత్సరంలో ఇచ్చిన ఈ వాగ్దానం, అమ్మ మీకు వాగ్దానం అర్థమైందా? వాగ్దానం అర్థమైందా? నేను నిన్ను భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. చదువుకుంటున్న బిడ్డలు ఉద్యోగాలు వచ్చి ఆర్థికంగా దీవించబడి ఒక నక్షత్రంగా మారితే దాన్నే నేను నిన్ను ఉన్నత స్థానంలో పెడతానన్నమాట గుర్తు. పడిపోయిన వాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు లేచి నిలబడి అనేకులకు ఊతమిచ్చే వాళ్ళుగా మారితే అది వాగ్దాన ఫలం. ఇలా ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆయా స్థితిలో సహాయం చేసి నిలబెట్టాలని కోరుకుని మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించాలంటే, ఈ వాగ్దానాన్ని మనం అనుభవించి బిడ్డ, దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం మన జీవితంలో పూర్తిగా నెరవేరాలంటే ఒక 4 కార్యాలు చేయాలా. సార్ మళ్ళీ ఏంది మమ్మల్ని చేయమంటున్నావు? నువ్వు మమ్మల్ని చేయమంటాం ఏంది? మేము కూర్చో ఉంటాం, చేసేయాలి ఆయన మమ్మల్ని. అట్ట చెప్పు వాక్యం. మమ్మల్ని చేయమంటున్నావు ఏంది? కొత్తగా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. అమ్మా, ఆయన చేసేది ఖచ్చితంగా చేస్తాడు. మనము చేసేది కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఈ సంవత్సరం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2025లో నేను అనుభవించి రాసుకొని వచ్చే ఈ మాటలు మీకు. దావీదుని దేవుడు పెద్ద కొడుకుగా చేసి, దావీదుని దేవుడు రాజులలో ఉన్నతునిగా ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. దావీదు ఇజ్రాయేలు దేశానికి మాత్రమే రాజు కాదు, అమ్మోనీయులకి రాజు, మోయాబీలకు రాజు, ఎదోమీయులకు రాజు, ఫిలిస్తీయులకు రాజు, చక్రవర్తిగా దీవించాడు దేవుడు. ఎవరిని? దావీదుని. అమ్మ మిమ్మల్ని దీవిస్తాడమ్మా, ప్లీజ్ అమ్మా, నమ్మండి అమ్మా, దండాలు పెడతానమ్మా, ఇంకెట చెప్పాలమ్మా మీకు, నమ్మండి అమ్మా, పట్టుకోండి అమ్మా ఈ మాటనే. మీ దరిద్రత శాపం ఈ సంవత్సరంలో దేవుడు తీసేస్తాడు బిడ్డ. నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి. ఇదే వాగ్దానం ప్రార్థనలో పెట్టి, ప్రభువా ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావు, నన్ను అత్యున్నత స్థానంలో పెడతానన్నావు. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి. నన్ను అత్యున్నత స్థానంలో పెడతానన్నావు, నా చదువు అయిపోయింది, నాకు ఉద్యోగం కావాలి. నన్ను అత్యున్నత స్థానంలో పెడతానన్నావు, ఇప్పుడు 2 ఎకరాలు చేస్తున్నా, నాకు 10 ఎకరాలు కావాలి. నన్ను అత్యున్నత స్థానంలో పెడతానన్నావు, నా పేదరికం నా కళ్ళకు కూడా కనబడకూడదు యేసునామములో. నీవు నన్ను దీవిస్తే నేను నీ కొరకు బలమైన కార్యాలు చేస్తానయ్యా, నన్ను లేవనెత్తయ్యా అని అడగాలి మనం దేవుణ్ణి. మనం అడిగినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా వాగ్దానపూర్వకంగా దీవిస్తాడు. అమ్మా ఈ వాగ్దానమే కదా, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనవే. కాకపోతే 26వ సంవత్సరం గాను ఈ వాగ్దానాన్ని పదే ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు జీవితాన్ని చక్రవర్తిగా ప్రభు ఆశీర్వదించాడు. దావీదు గారికి శత్రువులు పన్ను కట్టేవాళ్ళు అంట. చెప్పండి, ఏం కట్టేవాళ్ళు? మనం పన్ను కట్టాలా, ఒకరు మనకు పన్ను కట్టాలా? దేవుని ఆలోచన చూడండి. ఒకరు మనకివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం ఒకరికి ఇటీం కదా బిడ్డ. దయచేసి కొంచెం లోతుల్లోకి వెళ్ళండి, పైన ఉండొద్దు. అక్క శాంతక్క, ఈరోజు నీకు కనబడుతున్న, నీ కళ్ళలో, నీ జీవితంలో కనబడుతున్న దరిద్రత, శాపం, పేదరికం, బిడ్డలు రక్షించబడకపోవడం, భర్త రక్షించబడకపోవడం, ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు కనబడకుండా పోతా యేసునామములో ఒక రోజు. అయితే మనము దావీదు గారు చేసిన 4 కార్యాలు చెయ్యాలి. దావీదు గారు చేసిన 4 కార్యాలు చెయ్యాలి. ఆ 4 కార్యాలు చేయకపోతే, ఈ మాట అంటున్నాను ఏమనుకోబాకండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని వాగ్దానాలు చెప్పుకున్నా ఈగులు దోలుకోవటమే. సరే ఏం సార్, ఒక పక్క తిడతాం, ఒక పక్క ఆశీర్వదిస్తున్నాం, ఒక పక్క చెప్పాలక్క, ఇది ఖచ్చితంగా చెప్పాలి. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే, నిద్రపోతా ఉంటే దీవించడు, ఆ వ్యక్తి కూడా దేవుని కోసం కొంచెం ప్రయాసపడాలి. దేవుడు మనల్ని వాగ్దానపూర్వకంగా దీవించాలనుకుంటే మనం కూడా కొన్ని చెయ్యాలమ్మా దేవుని కోసం. అమ్మా, జాబు రావాలంటే కష్టపడి చదవాలా, నిద్రపోతా చదవాలా?
హలో హలో కహా హై తూనే క్యా బోల్ కర్తీ తూ అంద్రియా కిధర్ హై? ఒకసారి అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏందేందో మాట్లాడేస్తున్నాను అమ్మ, హిందీ వచ్చి ఉన్నారు ఇక్కడ, ఏందేందో అనేస్తున్నాను నేను. వినండి, ఉద్యోగం రావాలంటే ఎడ చదవాలి? నిద్రపోత చదవాలా, కష్టపడి చదవాలా? బీటెక్ చదివిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మన వీణాజాని బిడ్డ నేను బాప్తిజం తీసుకుందే, ఈ బిడ్డను నేను 1 సంవత్సరం క్రితం చూసా. చర్చికి ఎట్ట వచ్చింది తెలుసా? సన్నగా వచ్చింది, సన్నగా అయిపోయింది. ఏం తల్లే, ఏందమ్మా? ఏం లేదు సార్, బాగానే ఉంది సార్, కానీ నాకు తెలుసు బీటెక్ ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను తీసుకున్న గ్రూపే చదివింది ఆ బిడ్డ. ఆమె చెప్పను గట్టిగా. నేను కూడా ఈసీఈ తీసుకున్నా. దేవుడు దయ వల్ల 1 సంవత్సరం కూడా ముందు కదల్లా. నేను చెప్తున్నాను కదా, అందుకే నా బిడ్డలకు భయపడిపోయి వాళ్ళు బాగా చదువుతారు, నేను భయపడిపోయి వాళ్ళ బాణీలో బీటెక్లోకి ఇప్పుడు బాధేస్తుంది. నా బిడ్డలు నెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది. ఓ అమ్మ, అది మహా పెనుపోతాం, మనం చదవలేము నాయనో, బీటెక్లు వద్దు గీటెక్లు వద్దు, చిన్న చదివే చాలు అని నేను నా బిడ్డలు వెనక్కి లాగా. కానీ ఆ బిడ్డ సన్నగా అయిపోయింది. ఏమమ్మా అంటే, కొంచెం ఎక్కువ చదువుతున్నానన్నా, లేకపోతే కొంచెం ఎక్కువ ఏమైతే బాగానే ఉంది. నాకు తెలుసు ఆ బిడ్డ ఎంత కష్టపడితే. ఇంకో మాట చెప్పండి బిడ్డారా, ఇంతవరకు ఆ బిడ్డ 1 సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కానిలా దేవుడు. ఆమేనానండి. నేనైతే ఫస్ట్ ఇయర్లో ఒక్కటే పాస్ అయ్యా. మొత్తం 8, 9 ఉంటాయి, అన్నీ ఫెయిల్ వేస్తున్నాం. చదివితే కదా, సినిమా చూడమంటే చూస్తాను, కానీ కాలేజీ పోమంటే బాను. దేవుడు తెలుసులే, ఎవరే నీకు బీటెక్ సర్టిఫికేట్ నీ చేతికి ఇస్తే నువ్వు సేవకు వస్తాను, నువ్వా? నీకు ఏవేవి మేలుకరమైనవి అన్నీ నాశనం చేస్తానని. ఇప్పుడు నా సర్టిఫికేట్లు ఏంటో తెలుసా? కావాలి విడ్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో ఉండైపోయి. ఇప్పుడు నా సర్టిఫికేట్లు నేను తెచ్చుకోవాలనుకుంటే, ఏది ఇంటర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే నేను ₹1,00,000 కట్టాలంట. అది కట్టేది లేదు, అది తెచ్చుకునేది లేదు. అయిపోయింది నా చదువు వాడికి బిడ్డరా. కానీ బిడ్డ ఎంత కష్టపడింది. ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఇంకో 5-6 నెలలకి సంవత్సరం చదువు అయిపోద్ది. మన బిడ్డ సరితమ్మ, ఆ బిడ్డ ఆల్రెడీ బీటెక్ అయిపోయింది. బిడ్డ చదివిన బిడ్డలు మన సంఘంలో ఉన్నారు. దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి లేపితే ఎలా ఉండాలి తెలుసా? ఈ 2 బిడ్డలు ఉద్యోగస్తులు అవ్వాలి యేసునామములో. అంతే. చేస్తాడా చేయడా? నేను నమ్ముతున్నా నా దేవుడు నా బిడ్డలను వదలడని. ఈ సంఘములో పుట్టి పెరిగిన బిడ్డల దేవుడు ఎవరిని వదలడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని భూరాజులలో ఉన్నతునిగా చేస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్తున్నాడు దేవుడు. ఏం చేయాలి ప్రభువా? 4 చేయాలి. రాసుకోండి. నంబర్ 1 బిడ్డరా, నంబర్ 1 ఖచ్చితంగా మీరు చేయాలి దీన్ని. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 16వ వచనం. ఫస్ట్ ఏం చేయాలి? దావీదు గారు చేసిన 4 కార్యాలు ఏం చేయాలి? 86వ కీర్తన 16వ వచనం ఏముందంటే, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని, అండర్లైన్ చేయండి, నీ సేవకురాలి కుమారుని, గీత కొట్టండి, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. అర్థమైందా? ఇంకో రెఫరెన్స్ చదువుతాం. ఇంకో రెఫరెన్స్ కూడా 116వ కీర్తన 16వ వాక్యం. 116వ కీర్తన. కూర్చోతలే నువ్వు, తిరగబాతలే, తొందర రాతలే, కూర్చోమ్మా, తిరగబాతలే నువ్వు. 116వ కీర్తన 16వ వచనం ఏమో తెలుసా? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 రెఫరెన్సుల్లో లేక 2 రెఫరెన్సుల్లో ఏం రాయబడిందంటే, నేను నీ సేవకుణ్ణి, రెండోది నీ సేవకురాలి కుమారుణ్ణి. దావీదు గారు ఎవరంట? దేవుని సేవకురాలి కుమారుడు. అంటే దావీదు గారు వాళ్ళ అమ్మ ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దావీదు గారు భక్తి గల కుటుంబంలో పుట్టి పెరిగారు. పాస్టర్ గారు చెప్పండి, ఇప్పుడు మేమేం చేయాలి? దేవుడు మమ్మల్ని ఉన్నతంగా మేమేం చేయాలి? మేము ఏ విషయం జాగ్రత్త తీసుకోవాలి? వస్తున్నా. దావీదు గారికి బైబిల్లో సాక్ష్యం ఏమని ఉందంటే, 18 సంవత్సరాల వయసులోనే ప్రాణాలకు తెగించి శత్రువుతో పోరాడిన ఘనత, ట్రాక్ రికార్డు దావీదు గారిది. గొల్లియాతుతో యుద్ధం చేసినప్పుడు దావీదు వయసు ఎంత? 18 సంవత్సరాలు. యవ్వనుడు బిడ్డ, చిన్న వయసు, బాలుడు అని రాశారు బైబిల్లో. అంటే అమ్మా, దావీదు గారికి చిన్నప్పటి నుంచే దేవుని మీద ప్రేమ. ఆమేనండి. చిన్న వయసు నుంచే భక్తి మీద మమకారం, చిన్న వయసు నుంచే దేవుడి మీద ఇష్టం, చిన్న వయసు నుంచే దేవుడు అంటే ప్రేమ, పిచ్చి. ఇది చెప్పాలి మీకు. ఈరోజు బాప్తిసం తీసుకున్న 11 మంది బిడ్డలారా, హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న దేవుని బిడ్డలారా,
2026 సంవత్సరంలో అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు మనల్ని ఉన్నత శిఖరాలకు లేవనెత్తాలంటే, రాజులలో మనల్ని అత్యున్నత స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాలంటే అది ఈ రోజే కాకపోవచ్చు, ఒక 5 సంవత్సరాల తర్వాతనే కావచ్చు. ఏది ఏమైనా వాగ్దానమే. దావీదులో కొంత నెరవేరింది, సొలొమోనులో ఇంకొంత నెరవేరింది, యేసులో పూర్తిగా నెరవేరిపోయింది యేసునామములో వాగ్దానం. అలాగే నీలో ఈరోజు కాకపోతే రేపు ప్రభు ఖచ్చితంగా నీ జీవితం నెరవేర్చాడు బిడ్డ. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనకి దేవుడంటే ప్రేమ ఉండాలి. చెప్పండి, ఏముండాలి దేవుడు అంటే? నంబర్ 1 దావీదు గారు చేసింది, నంబర్ 1 బాల్య దినముల నుండి ప్రభు కోసం నిలబడాలన్న తపన కలిగినోడు దావీదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైతే నేను దేవుని కొరకు నిలబడాలి అన్న తపన కలిగి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇంకొక మెట్టుకు దేవుడు ఎక్కిస్తాడు. ఆమేనని గట్టిగా. మిమ్మల్ని కానీ దేవుడు ఎక్కించకపోతే హాఫ్ గుండు చేసి తిరగతా నిలువురంతా. ఇంకేం కావాలి మీకు? చూడలేము సార్ నిన్నట అనుకోబాకండి. అంటే దేవుడు అబద్ధికుడు కాదు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగాను నేను. సగం ఈ పక్క ఏముండదు, మొత్తం ఈ పక్క ఎంటుకలు. ఒకసారి ఊహించుకోండి. అవసరం నాకు అంత బాధ? మీకోసం అంత త్యాగం చేసిన అవసరం నాకేంది? కానీ నా బిడ్డలు దీవించబడాలని నా కోరిక. మీరందరూ ఆస్వాదించబడితే నా కళ్ళతో చూడాలన్నానమ్మా నేను. నా పిల్లలు నా కళ్ళ ముందు ఆశీర్వాదకరంగా తిరిగితే నా కళ్ళతో చూడాలని ఉంది. పేదరికం మినిస్ట్రీకి కోట్ల కిలోమీటర్ దూరం పారిపోవును గాక. ఇది జరగాలంటే మనందరికీ ఏముండాలి? దీవెనక దేవుని కొరకు నిలబడాలన్నా తపన అని అనండి. ఏముండాలి? దేవుని కొరకు నిలబడాలన్నా తపన. దావీదు గారికి ఎప్పటి నుంచి ఉంది? బాల్యము నుంచే. నేను ప్రభువా, నేను నీ సేవకురాలు కుమారుణ్ణి. మా అమ్మ భక్తిపరురాలు, ప్రార్థన పరురాలు. మా అమ్మ నన్ను అలా పెంచింది. ఈరోజు నేను ఇంత భక్తిగా ఉన్నానంటే మా అమ్మ భక్తి. మన బిడ్డలు దీవించబడలేకపోతున్నారంటే చెల్లిలా, తల్లిగా నీ బాధ్యత ఉంది. రేపు మన బిడ్డలు ప్రయోజకులు కాలేదంటే తండ్రిగా నా బాధ్యత ఉంది. రేపు నీ కూతురు మా అమ్మను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది తల్లే. రేపు నీకు పుట్టబోయే పిల్లలు మా అమ్మ కడుపులో పుట్టడం మాకు ఎంత అదృష్టం అని చెప్తే, మా నాన్న నేను నీ సేవకురాలు కుమారుణ్ణి, తండ్రి నేను నీ సేవకురాలు కుమారుణ్ణి, నిజముగా నేను నీ సేవకుణ్ణి, నీ సేవకురాలు కుమారుణ్ణి. నా కట్లు విప్పావు, నువ్వు నన్ను రాజుల్లో ఉన్నతునిగా చేసావు. చిన్న వయసు నుంచి దావీదు గారికి దేవుడు అంటే ఇష్టం. యెషయా గారికి మొత్తం ఎంతమంది పిల్లలమ్మా? ఎంతమంది పిల్లలు? యెషయా గారికి ఎంతమంది పిల్లలు? ఇట్లాంటి ప్రశ్నలే ఏ యుద్ధం చెప్పేది రా స్వామి, నువ్వు ప్రశ్నలు ఇవ్వక ఊరికే 8 మంది మొత్తం. అందరికంటే లాస్ట్ ఎవరు? దావీదే. 7 మందిని దేవుడు నెట్టి అవతల పడేసిన పక్కన. అసలు వాళ్ళు ఎటు పోయారో కూడా తెలియదు. కానీ లాస్ట్ పుట్టిన దావీదుని ఎత్తుకున్నాడు దేవుడు యేసు నామములో. అందుకే చెప్తున్నాను బిడ్డ, దేవుని కొరకు నిలబడాలన్న తపన కలిగిన వాళ్ళనే దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకో. నేను ఎన్ని ఆశీర్వాదాలు ప్రకటించినా, మీకు ప్రేమ చూపించినా, ప్రేమ గల బోధ, దయాబోధ, ఆశీర్వాద బోధ ఎన్ని చేసినా, విశ్వాసం గురించి ఎంత చెప్పినా పునాదే. దేవుని కొరకు నిలబడాలన్న తపన కలిగిన వ్యక్తుల్ని ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు యేసు నామములో. దీవిస్తాడు అంతే. బిడ్డలారా, ఎంత సంతోషం నిజం చెప్పాలంటే. 7 మందిని పక్కన పెట్టేశాడు. దావీదు గారి కంటే బలాఢ్యులు, దావీదు గారి కంటే జ్ఞానవంతులు, దావీదు గారి కంటే యుద్ధ విద్యలు బాగా ఆరితేరిన వాళ్ళు, ఆల్రెడీ ఆఫీసర్లు, ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరిని ఎత్తి అవతల కొట్టి దేవుడు ఎవరిని తీసుకున్నాడా? సమూయేలు ముందు కనపడుతున్నాడు దావీదు. ప్రభు చెప్తాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. నా ఇంట్లో కూడా నాకు దొరికిందమ్మ భాగ్యం. మా నాన్నకు 4 పిల్లలు. పెద్దవాడు కొంచెం మైండ్ లేదు, వాడు చిన్నపిల్లవాడు లెక్క. వాడిని తీసి మిగతా 3 ఉన్నారు. ఈ 3లో దేవుడు కృప నా మీద దిగొచ్చింది ఎక్కువగా. ఎంత ధన్యుడిని నేను నిజంగా. అంటే వాడు అట్టే అయిపోతారని కాదులే, నా చెల్లిని, నా తమ్ముడిని దేవుడు మహిమకరం దేవుడు వాడుకుంటాడు. ప్రస్తుతానికి బండి ముందెళ్తుంది. ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేస్తారు. ఎట్ చేద్దారా కొడక అని డాడీ నన్ను అడతాడు, తమ్ముడు అడతాడు, చెల్లి అడతారు. అకాల మందు పుట్టిన నాకు కూడా నా ఇంట్లో భాగ్యం దొరికింది. నీకు దొరికిందా? నీ ఇంట్లో ఎంతమంది మొత్తం పిల్లలు నీతో పాటు? మరి ఎవరికి దొరికింది కృప? మరి నీకు దొరకలేదని అర్థం ఏంటి తెలుసా? నీకు దేవుడి మీద తపన లేదు. దేవుడి మీద తపన ఉంటే 1వ తేదీ ప్రార్థనకి ఎప్పుడు వస్తావు నువ్వు బిడ్డ? అడిగేటప్పుడు అడిగినండి, నన్ను కొంచెం గట్టిగా అడగనండి. నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే 31st నైట్ ప్రార్థన రావా? నిద్రపోయినొచ్చా? హల్లెలూయా. నిద్రపోయి శుభ్రంగా లేచి 10 గంటలు లేచి బ్రష్ చేసుకుని వచ్చావు. ఇప్పుడా
మారు తమ్ముడా, మారు. కొత్తగా బాధ్యత తీసుకున్న బిడ్డలారా, జేడి నువ్వు కంపెనీలు పెట్టాలంటే ఈ మైండ్ పెట్టుకో, నీకు దేవుని కోసం నిలబడాలన్న తపన ఉండాలా. ఆమె చెప్పండి గట్టిగా. జారిపోతే ప్రభు ఏ ఇబ్బంది, పెద్ద నీ మీద భారం మోపడో, తపనుంటే నిలబెట్టేస్తాడు దేవుడు ఒక రోజుకి వేస్తున్నాము. ఆమె చెప్పు గట్టిగా. గుండెలు ఏముండాలి? నా దేవుని కోసం నిలబడాలి, నేను ఉపవాసాలు ఉండాలి, లేదా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఆదివారం వస్తే నా ప్రభు కోసం పరిగెత్తి వెళ్ళాలి. పరిచయం అప్పగించాడు దేవుడు నాకు, ఎంత కష్టమైన పరిచయం నిర్వర్తించాలి. అక్కలు చూసినా చాలా సంతోషం, వేస్తారు అక్కలు చూసినా, బిడ్డలను చూసినా ఎంత సంతోషం అంటే, ఏం కూర ఉండక్క, ఈ కూర ఉండు, డబ్బులు ఎంత వచ్చినాయి, ఇది అండి, నాకు సంబంధమేలా. స్నానం చేసి ముత్తుకూరు ప్రార్థన చూసుకొని నెల్లూరుకి వస్తా, నెల్లూరు ప్రార్థన చూసుకుని నాకు ప్లేట్లోకి వేసేస్తారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? పని లేక, పాట లేక. వాళ్ళకి దేవుని పరిచయం చేయాలన్న తపన ఉంది వాళ్ళకి. ఆమె చెప్పండి గట్టిగా. కొందరికైతే వాళ్ళకే చెప్తారు, మనకే చెప్పరు. అది అట్టెందుకు అనుకుంటావు? దేవుడు అటనుకో, దేవుడు నువ్వా? మా దేవుడు అనుకోలే, మా దేవుడికి మహాభాగ్యం దొరికింది. ఆమె చెప్పండి. దేవుడు ఆయన ఇంటి మీదే దిగేశాడు. ఇప్పుడు రుతక్కువ ఇంటి మీద ఎడ దిగేశాడు? ఎలా పనులు ఆయన ఇంట్లోనే దిగేస్తున్నాడు. దేవుడు ఆయన ఇంటినే కోరుకున్నాడు. ఏంది దేవుడిని ఆయన అంటే అనుకోపోకుండా అన్ని బాధలే. ఇప్పుడు కొడుకు నేను అంటానులే, దేవుడు ఎంత ప్రేమించకపోతే ఆ బిడ్డ ఇంట్లో ఆరాధన జరుగుతుంది. అట్లా దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఎందుకో కోరుకుంటాడమ్మా, నాకు అర్థం కాదు ఒక్కోసారి. అది దేవుడు కోరుకుంటేనే జరుగుతుంది అట్లాగా. అది అందరికి వచ్చే భాగ్యమో. అకుల ప్రిస్కిల్లాను దేవుడు ఆ విధంగా కోరుకున్నాడు. యాసోను వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు బైబిల్లో. ఇలా కొందరు, మార్కు తల్లి అయిన మరియా, బర్నబా వాళ్ళ అక్క, వాళ్ళ ఇంటిని మందిరంగా చేశాడు దేవుడు, మరి మార్చారు. ఇలా ఎందరో దేవుని కోసం వాడబడ్డా. నీకు తపన ఉంటే నిన్ను కూడా దేవుడు వాడుకో. తపన దేవుడు పెట్టడతలే, అది మనకు రావాలా, అది బ్లడ్లో పడాలి మనకి. ఆమె చెప్పండి గట్టిగా. అది పుట్టుకతోనే వస్తుంది బ్రీడు. ఏమని? అయ్యో నేను వెళ్ళకపోయింది ఆదివారం అని తపన పడాలా. ఏమో తమ్ముడు రాలేదంటే అదే ఇంక చాలు ఊగింది. 2026లోనూ ఊగులు తగ్గించేస్తున్నామల్లో. ఓపడాలు తగ్గించుకో. తలే నువ్వు పైకి లేయాలి తమ్ముడా. ఈ దరిద్రం పోవాలి తమ్ముడా. భూరాజులలో నిన్ను ఉన్నతునిగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇస్రాయల్ పాస్టర్ గారు ప్రేమతో వాక్యం చెప్తానుకున్నంత మాత్రాన పునాదులు మారవు. ఆమె చెప్పు గట్టిగా. పునాదులు మారితే దేవుడే కాదు, గుర్తుపెట్టుకో. మందిరంలో దేవుడు, సమాజంలో దేవుడు ఒక వ్యక్తిని దీవించాడు అంటే ఆ వ్యక్తి దేవుని కొరకు నిలబడాలన్న తపన కలిగి ఉంటేనే ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. ఇశ్రాయేల్ పాస్టర్కి 1000 మంది ఆత్మలు అప్పగించాలంటే నిద్రపోతా ఉంటాను, నాకు అప్పగించావంటే ఆయన ఏమన్నా డాష్ నేను చెప్పను. నేను దైవజనుడికి ఒక పెద్ద స్థలం, మందిరం దేవుడు ఇవ్వాలనుకుంటే దైవజనులో తపన ఉండాలి, సేవకుడు తపన ఉండాలి, మీలో కూడా తపన ఉండాలమ్మా. 2020 కాస్త తపన పెంచుకోండి అమ్మా. దేవుని కొరకు నేను నిలబడాలన్న తపన పెంచుకోండి. ముందు రండి దేవుని సన్నిధికి, హృదయపూర్వకంగా ఉండండి. మందిరంలో జోకులు వేసుకోవద్దు, నవ్వుకోవద్దు. బయటికి పోయి భోజనం వడ్డించేటప్పుడు జోకులు అయిపోతున్నాడు ఈ మధ్యకాలం కొంతమందికి. జాగ్రత్త. జోకుల కోసం ఇక్కడ దాకా రాబోలే. మనకు లోకంలో చాలా జోకులు వేసుకోవచ్చు. వాట్సాప్ ఉంది, హ్యాపీగా మాట్లాడుకొని జోకులు వేసుకోవచ్చు. ఇది దేవుని సన్నిధి బిడ్డ, అన్ని ప్రభు చూస్తున్నాడు. ఇక్కడ దేవుని కొరకు నిలబడాలన్న తపన ఉండాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరి కోసం నిలబడాలి? నువ్వు దేవుని కొరకు నిలబడతలే, నీ సంగతి దేవుడు చూసుకుంటాడు యేసునామంలో. ఏమన్నా ఎవరి కోసం నిలబడాలా? దేవుని కోసం నిలబడాలి. తపన. దావీదు గారికి చిన్నప్పటి నుంచి తపన ఉంది కాబట్టి 7 మందిని పక్కకు నెట్టి దేవుడు లాక్కున్నాడు. ఎవరినే? దావీదుని. యాకోబు గారికి పిల్లలు ఎంతమంది? అయిపోయింది, ముగిచేస్తా. యాకోబు గారి పిల్లలు ఎంతమంది? 12 మంది కొడుకులు, ఒక కూతురు, టోటల్గా 13 మంది సంతానం యాకోబు గారికి. కానీ దేవుడు ఎవరిని లేపుకున్నాడు చెప్పండి? ఎవరు లేపుకున్నాడు? యోసేపు. 18 సంవత్సరాల వయసులోనే యోసేపు వాళ్ళ అన్నలు చేసిన చెడుతనం తీసుకొచ్చి నా నాన్నగా చెప్పేవాడంట. ఈడు బసుడైతే నాలాగా, ఇంక అన్నల గురించి ఏం చెప్తాడు? అందరు కలిసిపోతారు. అన్నయ్యో నేను తాగేది నువ్వు చెప్పకు డాడీకి, నువ్వు తాగేదే నేను చెప్పను, మనమందరం బాయి. అన్నయ్య నా గురించి నువ్వు చెప్పాము, కన్నయ్య నీ గురించి నేను చెప్పేస్తా డాడీకి, మనందరం బాయి కొన్ని చెప్పుకోకూడదు అని కలిసిపోయి ఉండేవాడు వాళ్ళల్లో. వాళ్ళ నాన్నగారికి ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ వచ్చేస్తుంది. నానా పెద్దన్న కలు తాగాడు, నానా చిన్నన్న గప్పుని కొట్టాడు కిందకు పోయి. ఒక అన్న అయితే చర్చిలో కూడా గప్పు వచ్చేస్తున్నాను, నా మొహంగా కడుక్కోకుండా. ఈ మధ్య తెలియదు నీక
ఒరే వండ్రా ఏగతున్నాక నాకెందుకు తెలియదు వాళ్ళ సంగతులు, నువ్వు గమ్ముడు కొడతారా నేను, వాళ్ళు గమ్ముడు అవును ఉండరా నువ్వా. చిన్న వయసు నుంచి యోసేపుకి దేవుని కొరకు నిలబడాలన్న తపన పడింది. ఆమె చెప్పు గట్టిగా. వాళ్ళ అమ్మ లేదు, అమ్మ చనిపోయిన చిన్నప్పుడే. నాన్న భక్తి యాకోబు గారి భక్తి యోసేపులో ప్రస్ఫుటం కనబడింది. ఒక కొడుకేమో పినతలతో పాపం చేశాడు, తండ్రి మంచం ఎక్కాడని బైబిల్ చెప్తుంది రూబేను. కొంతమంది కొడుకులు ఎట్టున్నారు, కానీ ఇట్టడి బుద్ధులు పడాల యోసేపుకి. చిన్నప్పటి నుంచి నేను యేసుకు నిలబడాలా, నా దేవుని కోసం నిలబడాలి, ఏది ఏమైనా నా ప్రభు కోసం పరిగెత్తాలి, ఈ భూలోకంలో నా దేవుని కోసం నేను నిలబడాలి అన్న తపన ఎవరిలైతే ఉండిందో వాళ్ళందరినీ దేవుడు కోరుకున్నాడు. 11 మందిని నెట్టి యోసేపుని లైన్లో తీసుకున్నాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెరలోనికి వెళ్ళిన యవనస్తుల ఆడపిల్లలు 100ల సంఖ్యలో ఉన్నారు. ఇజ్రాయేల్ ఆడపిల్లలు అందరినీ పక్కకి నెట్టి దేవుడు ఎవరిని తీసుకున్నాడు? హదస్సా, ఎస్తేరుని తీసుకున్నాడు. ఇలా దేవుడు కొంతమంది ప్రత్యేకంగా తీసుకుంటాడమ్మా, ఎందుకంటే వాళ్ళకి దేవుని కొరకు బ్రతకాలన్న తపన. ఈ రోజు నుంచి నా ప్రభు మీ గుండెల్లో ఆయన కొరకు బ్రతకాలన్న తపనని రెట్టింపు చేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెట్టింపు చేయునుగాక. దావీదు గారి పిల్లలు ఎంతమంది సంఖ్య తెలీదు, 15-16 మంది దాకా ఉన్నారు. 16 మంది పిల్లల్లో 15 మందిని పక్కన పడేసి సొలొమోను దేవుడు కోరుకున్నాడు. సొలొమోను లైన్లో తీసుకున్నాడు దేవుడు. తెరహు గారికి పిల్లలు ఎంతమంది? 3. అబ్రహాము, నాహోరు, హారాను. 3లో 2 పక్కన పడేసి అబ్రహాము లైన్లో తీసుకున్నాడు దేవుడు. ఇలా ఎంతమంది అయితే దేవుడు కొరకు నిలబడాలన్న తపన కలిగి ఉంటారో వాళ్ళందరినీ ఈ సంవత్సరం నా దేవుడు భూరాజులలో ఉన్నతమైన స్థానానికి లేపుతాడంతే. గట్టి చెప్పు హల్లెలూయా. మీ ఆత్మీయ తండ్రికి ఒక్క మాట చెప్తున్నాను తమ్ముడా. అన్న ఇసకన్నా మరిపడి ఇసకన్నా అన్న ఒక్క మాట. 2025లో నేను గమనించాను ఒక విషయం. కొంతమంది రాను దేవుడికి ప్రయారిటీ తగ్గించి డబ్బుకు ప్రయారిటీ పెంచుకుంటున్నారు. సంపాదన మీద దృష్టి మళ్ళీపోయింది. ఖచ్చితంగా సంపాదించుకోవాలి, ఖచ్చితంగా పని చేసుకోవాలి, ఓకే. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దొంగిలించి రాగలిగిన సమయంలో కూడా దేవుని మందిరకు రాకుండా డబ్బు కోసం పరిగెత్తి వెళ్ళిపోతున్నావు అన్న తమ్ముడా చెల్లిలా, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఆగి 2026 మనకు దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడమ్మా. తపన దేవుని కొరకు నీ గుండెల్లో ఉండాలా. నువ్వు దేవుని కోసం తపన పెంచుకో, నీ సంగతి దేవుడు చూస్తాడు యేసునామములో. మొదట ఎవరిని వెతకాలి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే కావలసినవన్నీ దేవుడు మనకు ప్రసాదిస్తాడు. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. 2 అన్న ఇప్పుడు 2 పెడతాను, 2 చెప్తాను, 4 ఇప్పుడు అయిపోయిందిలే. మెయిన్దే ఎక్కువసేపు చెప్తాను, మామూలు లెక్క లాగేస్తా. 55వ కీర్తన 17వ వచనం బిడ్డలారా. 55వ కీర్తన 17వ వచనం. ఎప్పరా చిన్న పాట తీసిపెట్టు, హుషారుగా ఉండాలి పాట. సందడి చేద్దాం, పాట తీసిపెట్టు, సందడి చేద్దాం, రెడీగా పెట్టుకో. తమ్ముడు దగ్గర ఫోన్ తీసుకులేకపోతే 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఏముంది? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్క అమ్మా ఉండారా? కోపం వచ్చింది నా మీద? కోపం వచ్చిందా? ఎందుకు కోపం? తండ్రిగా ఏదో చెప్పాలి కాబట్టి. అక్క పైకి ప్రేమతో చెప్పచ్చు, దీవించమండు కాక, హల్లెలూయా నీ ప్రేమ లేవుతాడు, దీవించమండు. సరే ఏమి లేదు మొత్తం ఏముండదు అంత. పునాదులు ఉండే వాళ్ళకి ఎన్ని వర్తిస్తాయి? ఇక నీకు పునాదులు రావాలని వాక్యం చెప్తున్నా నేను. పునాదులు కట్టుకో ఈరోజు యేసునామములో. 2వ పునాది దావీదు గారు కలిగి ఉన్న 2వ పునాది. దావీదు గారికి ఒక మంచి అలవాటు ఉంది. ఉదయాన, మధ్యాహ్నము, సాయంత్రం నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తాను, మొరపెట్టుకుంటాను. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటాడంట. ఈ మాట కానీ చెబితే ఎన్ని టికెట్లు లేస్తాయో, ఎన్ని వికెట్లు లేస్తాయో, ఎన్ని వికెట్లు లేస్తాయో. 3 పూట్ల ప్రార్థన చేసేవాళ్ళు ప్రేమతో చేతులు ఎత్తండి, చూడాలనుకుంటాను. నేనైతే ఎత్తలే, నాకు అంత ధైర్యం లేదు. ఎవరైనా రోజుకు 3 పూట్ల ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. తమ్ముడా, అందుకే దేవుడు దావీదుని రాజులలో ఉన్నతంగా చేసింది. 2026 సంవత్సరంలో అమ్మా ప్లీజ్ 3 పూటలు కాకపోయినా రోజులో కనీసం ఒక్కసారైనా దేవుడితో గడపడానికి తీర్మానం చేసుకుందాం అందరినీ. పనులు ముఖ్యమే తమ్ముడా మనకి, కానీ దేవుడు అంతకంటే ముఖ్యం కదా. కనీసం ఒక అరగంట, కనీసం 10 నిమిషాలు, కనీసం 20 నిమిషాలు దేవుడితో మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన లేని రోజు ఉండకుండానట్టు జాగ్రత్త పడాలి. అట్టని కొన్నిసార్లు చేయలేము, అలసిపోతాం. నువ్వు చేయలేదు నేను ఆస్వాదించను అన్న దేవుడు మనస్సు వస్తాడు. చెయ్యగలిగిన టైం ఉండి కూడా నిద్రపోతున్నాడా?
టైం అంతా ఫోన్ చూసుకుంటూ గడిపేస్తున్నాడా, లేకపోతే నా కోసం అన్ని దేవుడికి తెలుసు, దేవుడి దగ్గర రూల్స్ ఉన్నాయి, దేవుడి దగ్గర మొత్తం ఆయన అన్ని చెక్ చేస్తాడు ఆయన. బిడ్డ అయితే 26వ సంవత్సరంలో దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు కాబట్టి దావీదు వలే, రెండోది దావీదు వలే ప్రార్థన జీవితాన్ని వరముగా కలిగి ఉందుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏ జీవితాన్ని? ప్రార్థనా జీవితాన్ని వరంగా కలిగి ఉండాలి. ఇది ఒక ప్రత్యేక వరం అమ్మ. కొందరికి ఉండకపోవచ్చు, కొందరికి ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేయకపోతే మనసు ఒప్పుకోదు, వాళ్ళకి ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటారు. వరం లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను బిడ్డ. ఏదో ఒక టైంలో కాసేపు దేవుడితో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడాలన్న తపన మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని కొరకు నిలబడాలన్న తపన ఉన్నప్పుడే వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలన్న తపన ఉన్నప్పుడే దేవుడితో మాట్లాడాలన్న తపన వస్తుంది. ప్లీజ్ 26వ సంవత్సరం 2026వ సంవత్సరం ఒక దీవెనకరంగా ప్రభు మనకు మార్చబోతున్నాడు బిడ్డ. ప్రార్థన గురించి ఆడద్దాం. నేను కూడా ఆడవాలనుకున్నాను దేవుడి దగ్గర. అమ్మా మీ తండ్రిగా నేను చెప్తున్నాను, మీ మమ్మీలాగా నాకు అంత లేదు వరం. వాక్యం చెప్పమంటే గంటలు చెప్తా. నేనేం దాచుకునేది ఏముంది? కూర్చుంటే గంట సేపు చేసుకుంటా, కూర్చోకపోతే హల్లెలూయా. అందుకే అందరూ చేయాలి ప్రార్థన. ప్రభువా ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన వరమే అయ్యా, నీతో కాసేపు మాట్లాడుకునే శక్తిని అయ్యా. నేను చేయలేకపోతున్నాను అయ్యా. దావీదు గారు మూడు పూట ప్రార్థన, 7 మార్లు స్తుతి. ఇది ఎలా సాధ్యం? ఒక రాజుగారు 7 సార్లు చేయగలిగితే నాకెందుకు జరగదయ్యా? నాకు ప్రార్థనాత్మ కావాలి, ప్రార్థన వరం కావాలని ఏడద్దామమ్మ దేవుడి దగ్గర. ఏడిస్తే కృప చూపిన దేవుడు కనీసం ఒక్క పూటన్నా ప్రభుతో గడిపే శక్తిని మనకిస్తాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. చెప్పండి ఈ మాట. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. మనకు ప్రార్థన ఎందుకు అవసరం తెలుసా? పాపంలో పడిపోకూడనట్లుగా కాపుదల కోసం మనకు ప్రార్థన కావాలి. అక్కలారా, అమ్మా రేపు నీ బిడ్డలు నా తల్లి కడుపున పుట్టడం నాకు అదృష్టం అనుకోవాలంటే కాస్త ఈ సంవత్సరం దేవుని ప్రార్థనకి సమయం ఇవ్వండి. గంటలు మనం చేయలేం, కానీ వీలు కల్పించుకొని ఖచ్చితంగా కనీసం ఒక్క అరగంట అయినా, 2 పూటలు 3 పూటలు ఒక్క అరగంట అయినా ప్రభుతో గడిపే శక్తిని దేవుడు మనందరికి అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన వరాన్ని కలిగి ఉన్నప్పుడు రాజులలో ఉన్నత శిఖరాలకు ప్రభు మనల్ని తీసుకొని వెళతాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ మాట నేను ఎవరికి చెప్తున్నానంటే మన సంఘంలో తండ్రి పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. జనపాలన అందరు నా పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండేది, వాళ్ళ మమ్మీ పార్టీ వాళ్ళు తక్కువ. మమ్మీ పార్టీ వాళ్ళకి మనం చెప్పలే, వాళ్ళు ఎక్కడన్నా ప్రార్థన చేస్తారు. ప్రార్థన వరంగా కలిగిన వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ప్రార్థన ముఖ్యమమ్మా, ప్రార్థన ముఖ్యం. దేవుడి కొరకు నిలబడాలన్న తపనే మనల్ని ప్రార్థన చేయాలని పురుకలుతుంది. కాస్త కష్టంగా ఉంటుంది, సాధించుకుందాం దేవుడి దగ్గర, సాధించుకుందాం. అయ్యా ప్రార్థన ఆత్మీయ అయ్యా రోజుకు ఒక్క పూట నీతో గడపాలయ్యా. అయ్యా ఏదో నామకే వాస్తే కాదు, 2 మాటలు కాదు, కాస్త మనసు విప్పి నీతో మాట్లాడుకోవాలి ప్రతిరోజు. ఆ ప్రార్థన వరాన్ని నాకు ఇయ్యని దావీదు గారి వంటి ప్రార్థన ఆత్మ కోసం దేవుడి దగ్గర మొరపెడదాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వద్దలు చేయను గాక. మూడో సంగతి బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం తీసి పెట్టండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు చిన్న పలవ పాడదాం. ప్లే చేసి సౌండ్ పెడితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. సౌండ్ పెడతా, పాట సౌండ్ పెట్టి. చప్పుడు కొడదాం గట్టిగా. ఎఫ్ఎఫ్రా సౌండ్ పెట్టాలి, పాటకి సౌండ్ పెట్టాలి. ఇంకా అయిపోయింది, సౌండ్ ఉందా? ఆ పైన రెడ్డిది పెట్టు, పైన రెడ్డిది లైట్గా పెట్టు, లైట్గా. అది చాలు, చప్పుడు కొడదాం. హల్లెలూయా. బిడ్డ తీర్మానం తీసుకుందాం. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. అందరూ పాడండమ్మా, అందరూ పాడండి. సకల సృష్టంతయు నాట్యమాడేలా, మదిలో అడువడు చిందులేసేలా, దేవుని హృదయం
సంతోషించేలా, ఆత్మదేవుడు ఆనందించేలా, అన్యజనుల కనుమబ్బు తొలగేలా సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, సాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. దేవునికి స్తోత్రం. ఆమేన్. 12 గంటలకు ఆపుతానన్నావు, ఇంకా ఆమె అని అంటుండవు. నేనేమి చేయలేనమ్మా, ఆ 2 మాటలు చెప్తే తొందరగా ఆపేస్తానమ్మా. హల్లెలూయా. తారే రారే రారా. నువ్వు దేవునికి ఒక నిలబడాలన్న తపన కలిగిన వ్యక్తి అయితే గట్టిగా తప్పలు కొడతావు. తారే రారే రారా. మన శిక్షకు ప్రతిగా తానే శిలువ శిక్ష పొందినాడే, తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే. మన శిక్షకు ప్రతిగా తానే శిలువ శిక్ష పొందినాడే, తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే. చెడిపోయిన స్త్రీని అమ్మా అని పిలిచి, కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. చెడిపోయిన స్త్రీని అమ్మా అని పిలిచి, కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. లోకము నేలు అంధకారమును పారదోలినాడే, లోకము నేలు అంధకారమును పారదోలినాడే, ఆది సర్పము తలను సిలువలు చిరుగా దొక్కినాడే. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, సాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, హల్లెలూయా. గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. హల్లెలూయా. ఆపాలన లేదు, సమయం బట్టి ఆపేయాల్సి వచ్చింది. బిడ్డరా, ఇంకొక 5 నిమిషాలు గుర్తు చేస్తాను బిడ్డ, మీకు మంచిది. ఈ నూతన సంవత్సర వాగ్దానం మన పట్ల నెరవేరాలనుకుంటే బిడ్డరా, ఇప్పుడు 2 చెప్పేశాను. ఒకటి ఏందమ్మా, మొదటి ఏంది, దేవుని కొరకు నిలబడాలన్న తపన కలిగి ఉండాలి దావీదు గారి లాగా. రెండోది ఎంతలా ఏంది, ప్రార్థన వరం, ప్రార్థనని వరముగా కలిగి మనం ఈ లోకంలో బతకాలి. అందుకొరకు దేవుని బతిలాడుకోవాలి. లేకపోతే బిడ్డరా, బతిలాడుకొని ప్రభు దగ్గర కనీసం ఒక్క పూటైనా కొంచెం సేపైనా దేవుడితో మనం గడపాలి ఖచ్చితంగా. తర్వాత మూడోది, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యం ఏముందంటే, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు, బాగానండి, యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, అక్కడ ఆగండి. మళ్ళా అదే 2వ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయం రండి. ఇప్పుడు 7వ అధ్యాయంకి, అదే 2వ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయం రండి. 17వ వచనం, 2వ దినవృత్తాంతాలు 7:17. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి, నేను నీకు ఆజ్ఞాపించిన దాని ఎంతటి ప్రకారము చేసి నా కట్టడలు నా న్యాయ విధులు అనుసరించిన ఎడల. బిళ్ళరా, పైనేమో యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు, కిందేమో సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. మూడవది, ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన కుటుంబంలో సమృద్ధిగా నెరవేర్చబడాలంటే బిడ్డ, నీవు తర్వాతి తరాలకి మాదిరి కలిగిన భక్తి చెయ్యాలి. దావీదు తర్వాతి తరములకు సైతం మాదిరి కలిగిన భక్తి జీవితాన్ని చేసిన వాడు. అర్థమైతే కాస్త హల్లెలూయా అని చెప్పండి. దావీదు తర్వాతి తరాలకు కూడా మాదిరి చూపగలిగిన భక్తిని చేశాడంట. నీ తండ్రి అయిన దావీదు, ఎంత మంచి మాట యెహోషాపాతు చెప్తున్నాడు. నీ తండ్రి అయిన దావీదు తన ప్రారంభ దినాలలో నడిచిన భక్తి. ప్రారంభ దినాలు అని ఎందుకన్నాడంటే, బత్షెబాతో పాపం చేసిన తర్వాత 2వ భాగం అయిపోయింది దావీదు గారి విషయంలో. అందుకని ప్రారంభ దినాల్లో నడిచిన మార్గం.
దావీదు నా హృదయానుసారుడు, దావీదు నాకు ఇష్టడు, దావీదు నా చిత్తం చేసేవాడు అని సంతోషంగా చెప్పుకున్నాడు మా దేవుడు. అలాగే ఇప్పుడు సొలొమోనుతో చెప్తున్నాడు, నీ తండ్రి అయిన దావీదు నాకు అనుకూల వర్తనుడుగా నడిచినట్లు, దావీదు నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగా నీవు నడుచుకుంటే, మీ నాన్న ఎలాగైతే నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడో నీవు కూడా నా యందు అలా భయభక్తులు కలిగి నడిస్తే, మీ నాన్నను దీవించినట్లుగా నిన్ను కూడా నేను భూరాజుల్లో ఉన్నతునిగా దీవిస్తాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డారా, అర్థమైందమ్మా? అంటే అర్థమైందంటే రేపు నీ కూతురు, కనీసం నీ కూతురు నిన్ను చూసి నేర్చుకోవాలి. నీ మందిరంలో ఉన్నటువంటి నీ పక్కుండే బిడ్డలు నిన్ను చూసి నేర్చుకోవాలి. అక్కలాగా ప్రార్థన చేయాలి, అన్నలాగా పాడాలి, అన్నలాగా ప్రేమగా మాట్లాడాలి, అన్నలాగా ప్రతి ఆదివారం క్రమంగా మందికి రావాలి, పలానా సిస్టర్ లాగా దయగా మాట్లాడాలి, పలానా అక్కలాగా కౌగులించుకొని అందరిని ప్రేమించాలి, పలానా అక్క నిలబడినట్టుగా దేవుని కోసం నమ్మకం నిలబడాలి. పాస్టర్ గారు తిట్టినా కూడా పట్టించుకోలేదు, పాస్టర్ గారు కాస్త గట్టిగా మాట్లాడినా కూడా ఓర్చుకుంది. అట్లాంటి ఓర్పు కావాలి నాకు. ఎలా బ్రతకాలి, అలా జీవించాలి, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని మనను చూసి ఏదో ఒకటి నేర్చుకునేటట్లు దావీదు బ్రతికేడు దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఏమి నేర్పిస్తున్నారంటే, పలానా అన్నలాగా పాస్టర్ మీద అలగాలి. ఏం నేర్పిస్తున్నారు? పలానా అన్నలాగా పాస్టర్ల మీద అలగాల, పలానా అక్కలాగా పాస్టర్ మీద లేనిపోని చెప్పుకుంటుండాల, పలానా అక్కలాగా అలిగి చర్చిలకు ఆగిపోవాలా, పలానా అన్నలాగా ఆదివారాలు కూడా చర్చికి రాకూడదు, పలానా సిస్టర్లాగా 31 నైట్ పడుకొని నిద్రపోవాలా, పలానా అక్కలాగా 1వ తేదీ కూడా చర్చికి రాకుండా లోకంలో కలిసిపోవాలా. చర్చికి బాగకూడదు కానీ పార్కుకు మాత్రం ఖచ్చితంగా పోవాలా. ఈరోజు అమ్మా ఎక్కడికి పోవాలి? పార్కుకు పోండి అమ్మా, ఈరోజు మీద దండాలు పెడతాను మీకు. ఏంటి చెప్తాను వస్తా పాస్టర్ గారు? అవును, పిల్లల్ని తీసుకొని కాస్త ప్రశాంతంగా వెళ్ళండి, ఎంజీ మాల్కి వెళ్ళండి. ఈరోజు ఖాళీ ఉండదులే, మీరు పోవాలన్నా కూడా హౌస్ ఫుల్ ఉంటుంది. లోకమంతా ఇప్పుడు అదే కదా, ఎంజాయ్లో ఉంటుంది కదా. అప్పుడప్పుడు పిల్లల్ని భార్యని తీసుకెళ్ళి తిప్పండి. నీకు తెలియదు గమ్ముడు, మా భార్యని బయటికి తీసుకెళ్తే మళ్ళీ నన్ను చూడటం మానేస్తుంది. నీకేం డోకా లేదు, దేవుడు కాపుదల ఉండి వేసున్నాము ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంట్లోనే పెడుతున్నావు కదా, నాకు ఒకసారి బయటికి తీసుకోపన్నా చెల్లెల్ని. మరి ఎంత దారుణం అయిపోయింది నువ్వు. నీకు 2 పిల్లలు కానింది, నీకే పరిచయం అయిపోయింది. కాస్త బయటికి తీసుకెళ్ళి ప్రశాంతం గాలి పీల్చుకొని మంచి హోటల్కి తీసుకొని వెళ్ళు. ఎప్పుడు ఆ ఇంట్లో కూడా బయటికి తీసి పెట్టించు, ఏం కాదు, ఏం కాదు. కానీ ఆదివారం 1వ తేదీ ప్రార్థనకు వచ్చి పార్కుకు పోవాలా, ప్రార్థన రాకుండా పోకూడదు. కొంతమంది ఇప్పుడు లోక సంబంధమైన ఆనందాలు ఎత్తుక్కుంటున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్నారు, మంచిది వెళ్ళాలా, భోజనం హోటల్, బిర్యానీ హోటల్ తినాలా. కానీ మొదట ప్రయారిటీ ఎవరికి చెప్పండి? ఎవరికమ్మా? ఎవరి కోసం నిలబడాలన్న తపన ఉండాలి, దేవుని కొరకు నిలబడాలని తపన ఉండాలి. అంత మాత్రమే కాదు, సంఘములో ఉన్నవారు కానీ నీ ఇంట్లో ఉన్నవారు కానీ నిన్ను చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి. సరితమ్మను చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి, వీణాజాని బిడ్డను చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి, నన్ను చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి, నిన్ను చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంత మాత్రం కదా బిడ్డ, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీ తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచినట్లుగా. అందరు గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆడుండే మైకు కనెక్ట్ అయిపోతుంది, ఎట్ట చేయాలి వాక్యం? వేరే మైక్ అని తెచ్చేసుకుంటే పోద్ది, వేరే కంపెనీ మైక్ కొనుక్కోవాలా, బాధపడలేకపోతున్నా. వాళ్ళు మన టైంలో పెడుతున్నారు కాబట్టి 2 కొట్టుకుంటూ ఉన్నాయి. ఈ 2 ఫ్రెండ్స్ ఒకటే కంపెనీ. చెప్పండి, ఈ 2 ఏంది? ఫ్రెండ్స్ ఒకటే కంపెనీ. ఇది దానికి కనెక్ట్ అయిపోద్ది, నా మాట వినపడుతుంది. ఓ అమ్మ మన మాట వినాలని అడగాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్క, నిన్ను చూసి నేర్చుకుంటున్నారా సంఘంలో? నిన్ను చూసి ఏమి నేర్చుకుంటున్నారంటే, నేను ఎవరితో మాట్లాడను, పేజీలో అడుగు చెప్పను, అల్లేలు వెళ్ళిపోతాంతే. పలానక్క ఎవరితో మాట్లాడదు, పలానక్క ఎవరితో కలవదు, అలా తమ్ముడు ఎవరితో కలవడు. ఇది నేర్పిస్తున్నారు మీరు. దయచేసి నా 2 దండాలు పెట్టి చెప్తున్నాను, 2026లో మిమ్మల్ని నా దేవుడు ఉన్నత శిఖరాలకు ఎక్కించాలంటే, భూరాజులలో ఉన్నతునిగా అత్యున్నతునిగా దేవుడు మిమ్మల్ని పెట్టాలంటే, బిడ్డ నిన్ను చూసి ఈ సంవత్సరం ఏదో ఒకటి నేర్చుకునే మాదిరికరమైన భక్తిలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఇష్టపడతాలే, దేవునికి చేస్తాడు. నువ్వు కోరుకో, దేవునికి సహాయం చేస్తాడు. నిలబడతావు,
నిన్ను నిలబెట్టిస్తాడు దేవుడు. మన వల్ల కాదు, కోరుకుంటే చాలు శక్తినిచ్చి దేవుడు నిలబెడతాడు. యేసు నామములో ప్రభు ఆ రీతిగా మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. లాస్ట్ మాట బిడ్డ, లాస్ట్ మాట, ఫైనల్ అంటే ఫైనల్, నాలుగోది 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఇది అత్యవసరమైన మాట, వెరీ 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 ఇంపార్టెంట్ మాట. గుండెలో దూసుకుపోవాలి యేసు నామములో ఈరోజు ఈ మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఏమన్నా భోజనం తెచ్చారా బిడ్డలు? ఇంకా తేలేదా? అట్టయితే ఇబ్బందిలే. దేవుడు స్తోత్రం గారు, నా మీద తప్పు లేదయ్యా, భోజనం ఇంకా తేలేదంట. ఇంక నేను ఫ్రీగా చెప్పచ్చు, యేసయ్యా నీకు స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఏముందమ్మా? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయనో. అన్న ఇదే మాట ఉందా బైబిల్లో? మీ బైబిల్ ఇదే మాట ఉందా అన్న? ఏందంటే దావీదు గారికి ఏం ఆశ అంట? మనోభిలాష అంటే మనస్సులో ఆశ. ఏంది దావీదు గారికి మనసులో ఏం ఆశ ఉంది? యెహోవా దేవునికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనత కోసం, నా దేవుని పేరుకి ఘనత రావాలి, నా దేవుని పేరుకి మహిమ రావాలి, నా దేవుని పేరుకి ఘనత రావాలి భూలోకంలో. అందుకొరకు నా దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలా. చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టు. అయిపోయింది యేసు నామములో. ఇది పట్టుకుంటే నీ జన్మ నీ సార్థకం అయిపోతుంది యేసు నామములో. అంతే. దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించును గాక. దావీదుకు ఉన్న కోరిక ఏంటంటే, నా దేవుని నామ ఘనత కోసం నేను దేవునికి మందిరాన్ని కట్టాలి. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏ ఆశ కలిగి ఉన్నావు బిడ్డ? అక్క నిన్ను దేవుడు ఎందుకని పెద్ద చేయాలి? నాకు చెప్పు, ఒక కారణం చెప్పు. నిన్ను దేవుడు ఎందుకని ఉన్నత శిఖరంలో పెట్టాలా? ఏం చేసావు దేవుడి కోసం నువ్వు అసలు? ఇప్పుడు 15 సంవత్సరాలు అయిందా? 10 అయిందా? 5, 3, 2 నాకు తెలీదు. నువ్వు ప్రభువులోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. నీవు దేవుని కొరకు ఏ ఆశ కలిగి ఉన్నావు? నాకు దేవుడి కోసం ఏ ఆశ లేదు పాస్టర్ గారు. పొద్దున్న లేసి దేవుడి దగ్గర పెరుక్కోవడమే, దేవుడి దగ్గర తెచ్చుకోవడమే, కానీ నేను దేవుడి కోసం చేసేది ఏం లేదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో, ఇచ్చునది సణుగుతూ బలవంతముగా, పిసినితనముతో యువక ధారాళముగా. మళ్ళీ ఆ పాట ఎత్తితే మైండ్ మారిపోద్దులే బిడ్డలారా. మీ మైండ్ మారినా మళ్ళీ సరైన మార్గంలోకి వచ్చేదాకా ఇశ్రాయేలు పాస్టర్ మీ కళ్ళలో నిద్రపోతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్యా నా వల్ల కావట్లేదు, అయ్యో ఒక మంచి మైకి నాయన, నా వల్ల కావట్లేదు తండ్రి. బిడ్డలారా, దావీదు గారికి ఉన్న కోరిక, నా దేవుని నామ ఘనత కోసం నేను బలమైన మందిరం కట్టాలి. ఇక్కడ ఒక మంచి లాజిక్ పాయింట్ ఉంది, ఒక మంచి ఆత్మసంబంధ సత్యం ఉంది. బిడ్డ తీసుకో, మైండ్లోకి రాసుకో, నీ నోట్స్ రాసుకో. నీవు దేవుని కొరకు ఈ లోకంలో ఏదో ఒక పని చేసి ఆయన నామాన్ని ఘనత తేవాలి మనం ఈ భూలోకంలో. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని నామానికి మనం ఏం తేవాలి చెప్పండి? చెడ్డ పేరా ఘనత? ఏదో ఒక ఘనత తేవాలి నువ్వు దేవునికి. ఉదాహరణకి ఈ మందిరం కట్టారు, తల్లి బిడ్డలు కట్టారు. ఇప్పుడు ఈ మందిరం ఇక్కడ కట్టబడడం ద్వారా దేవునికి ఘనత కలిగిందా? చెడ్డ పేరు వచ్చిందా? చెప్పాలి. ఏమొచ్చింది? ఘనత కలిగింది. అదిగో దేవుని మందిరం. అది ఏదో ఒకటి చేయాలి కదా దేవుని నామానికి ఘనత కలిగేటట్లుగా. అది కూడా ఎక్కడ? అన్ని జనుల్లో కలగాలి ఘనత, చుట్టుపక్కల ప్రజల్లో కలగాలి. నీ ఇంటి ద్వారా నీ ఊరిలో ఉన్న వాళ్ళల్లో దేవునికి ఘనత రావాలంటే ఏదో ఒకటి చేయాలక్క, నువ్వు చేయాలి బిడ్డ. అది కోరిక ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనోభిలాష. దావీదుకి మనోభిలాష ఉంది. యెహోవా నామ ఘనత కొరకు నేను మందిరాన్ని కట్టాలి. ఆయన అంటే రాజుగారు కాబట్టి ₹1,00,00,000 ఆయన ఆ పని ఎంచుకున్నాడు. మరి నీవు ఏదో ఒకటి ఎంచుకో బిడ్డ. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత మంచి మాట అమ్మా, ఎంత మంచి మాట.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయనో. ఇది సొలొమోన్ గారు చెప్తున్నారు ఈ మాట. ఇప్పుడు ఒకసారి మొదటి దినవృత్తాంత గ్రంథం ఒకటి వెనక తిప్పండి పేజీలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ఒక్క నిమిషం చూసి ఏమి తీసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం కమలక్క చెప్పింది సార్లే సార్ దండాలు పెడితే ఆపేశారంటవా, అయిపోయిందిలే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2-3 వచనాలు. అదేముందంటే నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన అబ్బా మీ నోళ్ళతో ఎప్పుడైనా నా దేవుని మందిరం అన్నారా? ఒక్కసారి అందరు గట్టిగా అనండి, నా దేవుని మందిరం అనండి. దేవుని మందిరం కాదు, ఏమనాలా? నా దేవుని మందిరం, నా దేవుని మందిరం. మనం అందరూ ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, అదిగో మా దైవజనుడు ఆశించిన ఆ ఘనమైన గొప్ప ప్రార్థనా మందిరంలో మేము చచ్చిపోవాలా, అప్పుడు దాకా మాకు సావే రాకూడదని ప్రార్థన చేయాలి. మేము అక్కడ కళ్ళు మూయాలి. అది మాకు ఘనత, అది నీకు ఘనత. ప్రార్థన చేయండి బిడ్డ. మీరు ఎంత మంచి మాట దావీదు చెప్తున్నారు ఈ మాట. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల అంటే రంగులు గల రకరకాల రంగులు గల పలు విధాల రాళ్లను, మిక్కిలి వెలగల. చూడండి, తక్కువ ఖర్చా ఎక్కువ ఖర్చా? తక్కువ ఖర్చా ఎక్కువ ఖర్చా? మిక్కిలి వెలగల నానావిధ రత్నములను. డైరెక్టర్ గారు ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి అంటే మార్బుల్, శ్రేష్టమైన మార్బుల్, ఎక్కువ కాస్ట్ ఉండేది. తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, గోమేధిక రాళ్ళు, వివిధ రకాల వర్ణాల రాళ్ళు, నానావిధ రత్నాలు, తెల్ల చలువ రాయి నేను నా మందిర పని కోసం విశేషంగా సంపాదించా అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరో ఒకరు కానీ అనుకుంటారు మీరు. నేను ఒప్పుకోను. దావీదు గారు ఈ మాట చెప్తున్నారు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావాల్సిన వస్తువులన్నిటిని నేను సంపాదించాను దేవుని దయ వల్ల. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, దేవుని మందిరంలో వస్తువులు ఎట్లుండాలి? మిక్కిలి వెలగల వస్తువులు ఉండాలి దేవుని మందిరంలో. గ్రీన్ మ్యాట్లు ఎందుకు సార్ చేసే పని కాకపోతే? ఆల్రెడీ టైల్స్ ఉన్నాయి, ఇంకా మళ్ళీ గ్రీన్ మ్యాట్లు ఎందుకు ఎత్తుకున్నారు నా మీద? మళ్ళా ఏంది గ్రీన్ మ్యాట్లు ఎందుకు? వృధా ఖర్చు కాకపోతే ఆల్రెడీ టైల్స్ ఉన్నాయి కదా, సాపలు ఉన్నాయి. సాలవా? ఆ సాపల మొహం చూడండి ఒకసారి మీరు. ఆ సాపల మొహం చూసి నాకు ఏడుపు వచ్చింది. బట్ ఇప్పటికి చాలా కాలం నుంచి ఉందలే మైండ్లో. నా కంఠంలో ఊపిరుండి నన్ను దేవుడు లక్షాధికారిని చేస్తే సొలొమోను కట్టిన మందిరం నేను చూడలా. భూమి మీద నేను దేవునికి మంచి మందిరం కట్టాలని నా కోరిక యేసునామంలో. ఆయన అందిస్తే కట్టేసి పోతాం యేసునామంలో పోయే కాడికి. ఆమె చెప్ప గట్టిగా. ఎవరో కొట్టు. యేసునామంలో హోలీ జడ్జి మినిస్ట్రీస్ ద్వారా ఒక బలమైన ఘనమైన గొప్ప మందిరాన్ని కట్టి ఈ జిల్లాకి బహుమానంగా ఇచ్చి పోవుదుము గాక. లాస్ట్కి వచ్చే సౌండ్ తగ్గిపోయింది. నువ్వు కట్టుకున్నట్టు నేను కాదు, మనం అందరం కట్టాలా. మనం అందరం కట్టుదుము గాక. దావీదు గారు కలిగి ఉన్న మనోభిలాష ఈరోజు నీ జీవితంలో ప్రారంభమగును గాక. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే నువ్వు దేవుడికి ఇవ్వడంతో స్టార్ట్ అవ్వాలి. యేసునామములో ఇప్పుడు అమ్మా లాస్ట్కి వచ్చేసా. 3వ వచనం చూడండి. 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఏం మాటలమ్మయ్యి అబ్బా కొట్టు గీత కొట్టు. అక్కడ దావీదు సప్పలు కాదు గీత. దేవుడు దావీదు గారిని ఎందుకు ఆ విధంగా దీవించాడంటే, దేవుడు వచ్చేసి నీ భోజనాలు అయిపోయింది పో. దేవుడు దావీదు గారిని ఎందుకు అంత గొప్పగా పెద్ద కుమారుడుగా చేసుకొని భూరాజులలో అత్యున్నత స్థాయికి దేవుడు ఎందుకు దావీదు గారు లేవనెత్తాడంటే, దావీదు గారి కంట దేవుని మందిరం మీద ఏముంది మక్కువ అనండి. ఏముంది దేవుని మందిరం మీద? దేవుని మందిరం మీద మక్కువ ఉండి బయట తిరుగుతుంటారా? ఏడు ఉండాలా. దేవుని మందిరం మీద మక్కువ అంటే ఇష్టం. ఒక్క ఆదివారం నీ మందిరం చూడకుండా నేను బతకలేనయ్యా, ఒక్క ఆరాధనకి మిస్ అయ్యి నేను బతకలేనయ్యా. అక్క ఇది చెబితే రాకూడదు, బ్లడ్లో పడాలి అది ఆ ప్రేమ.
ఈ రోజు నుంచి మీ బ్లడ్ మారిపోను యేసునామములో. పాత రక్తం తీసేసి యేసయ్య ఏ రక్తం? కొత్త రక్తం ఎక్కించును గాక. మీ రక్తం కొత్తదిగా మారిపోవును గాక. మీ రక్తంలో స్టెథోస్కోప్ పెట్టుగా నింటే ఏమన్నా తెలుసా? మందిరం మందిరం మందిరం, దేవుడు దేవుడు, మక్కువ మక్కువ అంటుండాలా? మీ రక్తం కేకలేయాలి యేసునామములో. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఎంత మంచి మాట! నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక. నేను ఇంతవరకు దేవుని మందిరం కోసం ఏవైతే వస్తువులు సంపాదించానో ఆ వస్తువులు మాత్రమే కాదు, నా స్వంతమైన బంగారాన్ని, వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. అబ్బో అబ్బో, ఆల్రెడీ ఆయన మందిరం కోసం కొంత సంపాదించి పెట్టాడు. అది కాకుండా నా సొంత బంగారాన్ని, నా సొంత వెండిని కూడా నేను నా దేవుని కోసం ఇవ్వాలనుకుంటున్నా. ఇస్తా. 4వ వచనం, గదుల గోడల రేకు మూతకును బంగారు పనికి బంగారు, వెండి పనికి వెండి, పని వర్ష 10,000 6,000 మడుగులు, అల్లేలుయా స్తోత్రం. బంగారు 14,000 మడుగులు పుట్టం వేయబడిన వెండి. అమ్మ, ఓఫీరు బంగారం అంటే 916 కేడిఎం బంగారం అమ్మ. ఓఫీరు బంగారం అంటే ప్రపంచంలో కల్లా అదే శ్రేష్టమైన బంగారం. ఓఫీరు 6,000 మనుగుల ఓఫీరు బంగారం ఇచ్చాడు దావీదు గారు. సొంతది. దావీదు గారు రాజుగారు కదా, యుద్ధానికి పోతే దేవుడు జయమిస్తున్నాడు, మొత్తం దోచుకొచ్చుకుంటున్నాడు. దావీదు గారు మహాధనవంతుడిగా మారిపోయాడు యేసునామములో. దేవుడు దావీదుని ఐశ్వర్యవంతుడిగా మార్చాడు. అందుకే దేవుడికి 6,000 మనుగుల ఓఫీరు బంగారం ఇచ్చాడంట. అంత మాత్రమే కాదు, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని నేను నా దేవునికి ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? నేను నా దేవుడికి నా సొంత బంగారం ఇస్తున్నా నా దేవుని మందిరం కోసం. మీలో ఎవరైనా మనఃపూర్వకంగా, ప్రతిష్టపూర్వకంగా దేవుడికి వాగ్దానం చేసి, దేవుడికి మాట ఇచ్చి, సంతోషంగా మనఃపూర్వకంగా దేవుడికి ఇచ్చేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా అని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళలో కొంతమందిని దేవుడు మనసు మారిస్తే, ప్రేరేపిస్తే అధికారులు లేచి వాళ్ళు కూడా వెండి బంగారాలు దేవుని మందిరంకి ఇచ్చారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇంతవరకు ఏం చెప్పే పాస్టర్ గారు? చెప్పి నాకు అర్థం చెప్పేసేలే, ఇంకెందుకు ఆడకే కదా తీసుకొని వస్తావు అంటే 4వ చెప్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో నీకు నిజంగా పైకి లేవాలన్న ఆశ నాలాగా మీ సేవకుడైన నాలాగా పేదరికం నా కళ్ళకు కనబడదన్న కసి నీ గుండెల్లో ఉంటే ఇది తీసుకో బిడ్డ, ఇది తీసుకో. మనం 4వది ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ కలిగి ఆ మందిరం కోసం సొంత ఆస్తిని కూడా సంతోషంగా ఇచ్చే మనసులోనికి మనం రావాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇదంతా మిక్సీలో వేసి ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఇచ్చే వరం కలిగి ఉండాలి. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏ వరం ఉండాలి? దేవునికి ఇవ్వడం కూడా ఒక వరం తల్లే. అందరికీ లేరు. దేవునికి ఇవ్వడానికి మన మనసు రాదని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి వరం లేదని అర్థం. 50 రూపాయల కాగితాలు వెనక్కి నెట్టి 10 లాగుతున్నామంటే అర్థం ఏంటి తెలుసా? కొంతమంది మోకాలు వాళ్ళు సీరియస్ అయిపోతాం. చెప్పకూడదు అనుకుంటాను, దేవుడు చెప్పమని చెప్తాడు. ఏంది 50 కాగితాలు వెనక్కి నెట్టి 10 కాగితాలు ముందుకు లాగుతుంటారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి వరం లేదు. బిడ్డలారా, ఇంత వాక్యం చెప్తున్నాను కదా, మీ తండ్రిగా నేను చేసుకుని తీర్మానం చెప్తున్నాను. ఒక 3 నెలల నుంచి పాస్టర్ అమ్మ నేను చేసుకున్న తీర్మానం ఏంటంటే, దేవా నువ్వు నాకు ఇచ్చే దాంట్లో 30% ఇక మీదట నేను నీ పనికే ఖర్చు పెడతా. ఆమేనండి. ఇంతకుముందు 10% తీసేవాళ్ళమే, అది కూడా ఒకసారి గుట్టక మింగేసేవాళ్ళమే, క్రమం లేదు. కానీ ఇక నుంచి 100కి 30 రూపాయలు నీ కోసం తీసిపెట్టి నీ పని కొరకే నేను వాడాలి, నీ పని నేను చెయ్యాలి. నీ మీద నాకు ఆశ పెరిగిపోయింది, దీంట్లో స్వార్థం కూడా ఉందలే నేను లేయాలని. అయినా ఇక మీదట నుంచి ప్రభువా నీ కొరకు నేను చేస్తానని అమ్మ మీ తండ్రిగా నేను తీర్మానం చేసుకున్నా. మరి మీ సంగతి? ఈ కొత్త సంవత్సరం రోజు, ఫస్ట్ రోజు, ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజు ఒక మంచి తీర్మానం చేసుకొని చెల్లా. అమ్మ దేవుడు ఎవరిని దీవిస్తాడంటే ఆయనకి ధారాళంగా పెట్టేవాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. మన సంఘంలో దేవుని సొమ్ము ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. కొందరికి లేదు మైండ్ లేదు కాబట్టి లేని వాళ్ళ గురించి మనం ఏం చేయలేం. కనీసం ఒక్కరు మారినా చాలు. ఈ వాక్యం ద్వారా దావీదుని దేవుడు అంత ఉన్నతంగా ఎందుకు దీవించాడంటే, గొర్రెలు మేపుకునేవాడిని చక్రవర్తిగా, కోట్లకు పడగలెత్తేవాడిగా దేవుడు ఎందుకు దీవించాడంటే, దావీదుకి దేవునికి పెట్టడం అంటే మహా ఇష్టం. మనఃపూర్వకంగా పెడతాడు దేవుడికి. ఆమె చెప్పండి గట్టిగా.
ఎడ పెడతాడు? మనపూర్వకంగా ఉత్సాహంగా పెడతాడు. కొంతమంది దశంభాగాలు ఎప్పుడూ ఆపేశారు, దేవుని సొమ్ముడు ఎప్పుడూ ఆపేశారు. అనా 100కి 10 రూపాయలు అనేది మామూలుది, అది పెద్ద విషయం కాదు. మీరు దానికే ఫీల్ అవుతున్నారు. అట్లా కాదు, నువ్వు ఇంకా లేయాలి బిడ్డ. అది నీ ఇష్టం. హృదయపూర్వకంగా తీర్మానించుకొని ఈ సంవత్సరం నువ్వు దేవుని కొరకు ఒక భాగాన్ని నిర్ణయించుకో. ఈరోజే నిర్ణయించుకో. యేసయ్యా, నీకు ఇచ్చే వరం కలిగి నేను బ్రతకాలి. నన్ను తాకు, నన్ను ముట్టు, నాకున్న దాంట్లో నీ కొరకు చేయాలయ్యా. నాకు నీకంటే ఎక్కువ లేదయ్యా. దావీదు గారికి నీ మందిరం మీద నా మనోభిలాష, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ, నేను కూడా ఏదో ఒకటి చేయాలి. బిడ్డ, ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ అందరూ కలిసి 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది బిడ్డరా, నేను ఊహకు చెప్తున్నా, ఇది జరగదని కాదు, జరిగితే సంతోషం, ఊహకు చెప్తున్నా. 100 మంది ఉన్నారు. 100 మంది 99 మంది నన్ను తీసేయండి, లేదా 100 మంది వేసుకుందాం. 100 మంది నెలకి 1000 రూపాయలు దేవునికి దశంభాగం కరెక్ట్గా తెచ్చారు అనుకో. హృదయపూర్వకంగా చెప్తున్నా, బలవంతంగా కాదు. దేవుడు ఒకవేళ మీ మనసులో మార్చేసి ఈరోజు మీరందరూ తీర్మానం చేసుకొని 100 మంది నెలకి 1000 రూపాయల లెక్కన దశంభాగం తెస్తే ఎంతో తెలుసా? అమౌంట్ చెప్పండి. 100,000 ఎంత? 1,00,000. ఇలా ఒక్క 5 సంవత్సరాలు కానీ మనం అందరం దేవుని కొరకు చేయగలిగితే మందిరాలు కాదు, స్థలాలే కొనేస్తాం యేసునామంలో. కానీ ఇది జరగదని నాకు తెలుసు. జరిగితే స్తోత్రం. కొందరైనా తీర్మానం చేసుకుంటే దేవుని పనులు ఎందుకు ఆగిపోతాయి? నీకు దేవుని మందిరం మీద ఉన్న మక్కువ ఉంటే, నీకు దేవుని మందిరం మీద మనోభిలాష ఉంటే, నా ప్రభు అయిన యేసయ్య 2026లో నిన్ను ఉన్నత శిఖరాలకి, రాజులలో ఉన్నత శిఖరాలకు లేవనెత్తాలనుకుంటే దేవుని సొమ్ము విషయంలో వెనకపడదు బిడ్డ, వెనకపడదు. దయచేసి ఇది తప్ప మనం పైకి లేచే మార్గం ఇంకొకటి లేదు. గట్టి చెప్పు హల్లెలూయా. దేవునికి ఇవ్వకుండా దేవుడి ద్వారా ఆర్థికంగా దీవించబడిన ఒక్కడు కూడా బైబిల్లో లేడు. దేవునికి ఇవ్వకుండా ఆర్థికంగా దీవించబడిన వాడు ఒక్కడు కూడా బైబిల్లో లేడు. దేవునికి ఇచ్చి నాశనం అయిపోయినవాడు కూడా బైబిల్లో ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఇది నేను మీకు చెప్పాలనుకున్న ప్రేమతో, బలవంతం ఏమి లేదమ్మా. ఇది వినొచ్చు, వినకపోవచ్చు, మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇదిగో కాను పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలా, వెనక కాదు జనపాలన్నా ఇక్కడ పెట్టాలి, ఇక్కడ మీద నుంచి. హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వండి. ఇచ్చేదేదో మనపూర్వకంగా ఇవ్వండి. కాస్త తీర్మానం తీసుకోండి. దావీదు వలె గట్టి తీర్మానం చేయండి. నేను కూడా తీర్మానం చేసుకున్నాను. ఈ సంవత్సరం మీ ఆర్థిక విషయాల్లో మేలులు చూడబోతున్నారు యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక్క 3 నెలల్లో నేను గట్టిగా దేవుని కోసం నిలబడితే గ్రీన్ మ్యాట్లు 2 మందిలో చేయగలిగాను. నేను నాకు ఎంత బాధేసిందంటే, ఇదే ఒక 2-3 సంవత్సరాల క్రితమే చేసినట్టు నా దేవుని మందిర పని ఆగదు కదా, ఒకరి కొరకు నేను ఎదురు చూడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని బాధేసింది. నేను వెనక తగ్గను బిడ్డ. నన్ను నా దేవుడు లేపాలంటే ముందు నేను విప్పాలి నా ప్రభు కోసం. అది కూడా ధారాళంగా విప్పాలి, మనస్ఫూర్తిగా విప్పాలి. నా ప్రభు కొరకు నేను చేస్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఈ సంవత్సరం దేవుడు నా పేదరికాన్ని చాలా దూరం చేసేస్తాడు యేసునామములో. నాకు ఆ నమ్మకం నాకుంది. నేనే కాదు, మీరు కూడా పేదరికానికి దూరంగా పారిపోవాలంటే మందిరం మీద మక్కువ, దేవుని సొమ్ము విషయంలో ఆసక్తి, ఇష్టపూర్వకంగా ఇవ్వండి. ఎప్పుడెప్పుడు బలారాధన వస్తుందా, ఎప్పుడెప్పుడు నా దేవుని సొమ్ము ఇచ్చేయాలా, ఎప్పుడెప్పుడు నా దేవుని ఇచ్చేయాలా. బిడ్డలారా, ఒకవేళ దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే మనసు కానీ లేకపోతే, సారీ, మిమ్మల్ని దీవించమని దేవుని మీరు అడగొద్దు. మిమ్మల్ని దీవించమని దేవుని మీరు అడగొద్దు. నన్ను క్షమించండి, పొరపాటును కూడా దేవుడు మిమ్మల్ని లేపడం ఇంకంతే. ఆయనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నువ్వు ఆయన ప్రేమిస్తే కదా. నీకు ఆయన ఎక్కువైతే నా డబ్బు కంటే నా దేవుడు ఎక్కువ నిరూపించుకుంటావు. నువ్వు, నీకు మమకారం డబ్బు మీద ఉంది కానీ దేవుడి మీద లేదు కదా బిడ్డ. కాబట్టి దేవుడి మీద బాధపడద్దు. నా బిడ్డలను అటు పెంచలేదు. అక్కడ ఒకరిద్దరు ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరినీ దేవుడు మరి ధారాళమైన బిడ్డలే మనకి ఇచ్చాడు. ఈ 2026లో ఇంకా ధారాళంగా దావీదు వలె 14,000 మణుగుల ఓఫీరు బంగారం, వెండి, ఎత్తడి సొంతది ఇచ్చినట్లుగా దేవుని కొరకు పరిగెత్తిచ్చే మనసుని మనందరికీ మన దేవుడు ప్రసాదించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అయిపోయిందమ్మా, ఇంకా చెప్పండి. అయిపోయిందమ్మా, ఇంకా అయిపోయింది. గుర్తు చేస్తావు. ఫస్ట్ చెప్పండి. ఈ సంవత్సరం వాగ్దానం ఏంది? నేను నిన్ను భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. అది నెరవేరాలంటే దావీదు గారిలాగా నంబర్ 1 ఏంది? మొదటిది ఏంది? దేవుని కొరకు నిలబడాలన్న తపన ఉండాలి ఫస్ట్ నుంచే. రెండోది, ప్రార్థన జీవితాన్ని వరంగా కలిగి ఉండాలి. మూడోది ఏంది? మిస్ అయింది బిడ్డలారా. తర్వాతి తరాలకు సైతం మాదిరి కలిగిన భక్తి,
చెయ్యాలన్న ఆశ ఉండాలి మనకి. ఆమె చెప్పండి గట్టిగా. మన తర్వాతి తరం వాళ్ళు మనల్ని చూసి చెప్పుకునేట్టుగా శ్రేష్టమైన భక్తి దావీదు గారిలాగా చేయాలి. లాస్ట్ది, దేవుని కొరకు ఇవ్వాలన్న తపన కూడా ఉండాలి. బిడ్డలారా ఎట్లా చెబుదాం? దేవుని కోసం బ్రతకాలన్న తపన, ప్రార్థన చెయ్యాలన్న తపన, మూడోది తర్వాతి తరాలకు మాదిరిగా ఉండాలన్న తపన, నాలుగోది దేవునికి ఇవ్వాలన్న తపన. ఈ 4 తపనలు నీ జీవితంలో ఉంటే నేను ధైర్యంగా చెప్తున్నాను, నన్ను దీవించే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు యేసునామములో. నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నా డబ్బును నా దేవుడి దగ్గర పంపిస్తున్నాను, నేను ఒప్పుకోను. నాకు దరిద్రత కనబడితే చాలా కోపం వచ్చేసింది ఈ మధ్యకాలంలో. అయితే బిడ్డ 2023 సంవత్సరం నేను పడిన వేదన కొంతమందికే తెలుసు. 2023 సంవత్సరం నా జీవితంలో మర్చిపోలేని దుఃఖకరమైన రోజులు. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు బిడ్డ. విసిగిపోయాను, వేసారిపోయాను, దిగులు పడ్డాను. పిల్లలకు కూడా ఏం పెట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది. మళ్ళా గవర్నమెంట్ స్కూల్లో రూపాయి లేకుండా చేర్చుకోవాల్సి వచ్చింది. అది నన్ను దేవుడు నలిపిన సంవత్సరం. నా దేవుడు నాకు ఎన్నో విషయాలు నేర్పించిన సంవత్సరం, దుఃఖపడిపోయిన సంవత్సరం బిడ్డ. అయితే 2025 నా జీవితంలో ఆణిముత్యం లాంటి సంవత్సరం. ఆమె చెప్పండి గట్టిగా. ఒకసారి చప్పలు కొట్టండి, వేసి చప్పలు కొట్టండి నా కోసం. చప్పలు కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2025 సంవత్సరంలో సేవ ఎలా చేయాలో నేర్పించాడు, వాక్యం ఎలా చెప్పాలని నేర్పించాడు, సేవ విధి విధానాలు ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగే మన మినిస్ట్రీకి దేవుడు కారు ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. నా పెద్ద కూతురు బాప్తిసం తీసుకుంది. చాలా విషయాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. దేవుడు అసలు మన విధానాలు మార్చేసాడు ఈ సంవత్సరం. నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం ఈ 2023, 25. ఇక్కడి నుంచి నా స్టారు తిరిగిపోయిందని నేను నమ్ముతున్నా. మీ స్టారు తిరగాలంటే 4 తపనలు మీ జీవితంలో ఉండునుగాక. ఏం తపన? దేవుని కొరకు నిలబడాలన్న తపన, ప్రార్థన చేయాలన్నా తపన, మాదిరికరమైన భక్తి చేయాలన్నా తపన, దేవుని కొరకు ఇవ్వాలన్న తపన. నా ప్రభు అయిన యేసయ్య మన కుటుంబాలన్నింటినీ ఈ వాక్యంతో ఆశీర్వదించి వర్ధల చేసి ముందున్న 365 రోజులు భూరాజులలో ఉన్నత స్థితి చేర్చబలిగే కృపలోనికి మనల్ని నడిపించి మన ప్రయాణంలో క్షేమాన్ని కలుగు చేసి ఈ తరానికి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డ. పెట్టు